బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటారు. స్క్రిప్ట్ షో అని చెప్పి నేనే చెప్పేవాను అనమాట బిగ్ బాస్ గురించి. ఏదో బూతులు మాట్లాడేస్తారు బిగ్ బాస్ హౌస్లో, అది టెలికాస్ట్ అయింది. ఓకే, బయటకు వచ్చాక దాని గురించి ఏం చెప్తాడు, లేదురా అది కావాలని నేను అలాగ సిచ్యువేషన్ నువ్వు మాట్లాడేది. సో బిగ్ బాస్ తర్వాత మీరు కనిపించలేదు. ఎప్పుడైనా సరే నేర్చుకొని రావాలి, ఏ ఇండస్ట్రీకైనా సరే. లోకల్ ఏం చేస్తాం, కిడ్నీ రాల్స్ తీసేస్తున్నాము అని చెప్పి ఏంటది ఫూలిష్ థింగ్. జీసస్ క్రైస్ట్ 12 ఇయర్ అప్పుడు 30 years వరకు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో ట్రావెల్ చేశారో చెప్పండి. మీకు అలా సూపర్ న్యాచురల్ థింగ్ ఏదైనా జరిగిందా లైఫ్ లో? చక్రాస్ ఉంటాయి మనకి, యా అది మీరు చేసి డీప్ మెడిటేషన్ కలిపితే యూ కెన్ సీ ద యూనివర్స్, యూ కెన్ సీ ద అబ్నార్మల్ థింగ్స్. కెన్ యూ ప్లీజ్ టెల్ వన్ థింగ్ దట్ విచ్ హ్యాపెన్ టు యూ? ఐ కాంట్ సే. ఇల్యూమినాటి అనే ఒక వర్డ్ వింటున్నాం రీసెంట్ టైమ్స్ లో. సో వాట్ ఈస్ ద టర్మ్ ఇల్యూమినాటి? I'm being offered by them. What? I'm being offered by them. ఆత్మని మనం అర్పిస్తాం. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ బలి అనేది ఏంటంటే ఈ సోల్ లాక్కుంటారు వీళ్ళు. సో ఏంటంటే నువ్వు బతికే ఉంటావు, కానీ నువ్వు బతికున్న కొద్ది రోజులకి నీకు కావాల్సిన స్టార్డమ్ నీకు ఇస్తారు. చాలా ఇండస్ట్రీ నుంచి ఉన్నారు చాలా మంది. అంటే ఇలా సోల్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మనం అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు. Illuminati. Oh my god, literally. Oh shit. Are we Illuminati అని చెప్పి ఈ సింబల్ ఏంది? ఈ సింబల్ దేనికి సంబంధించిన సింబల్? పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, మా కృష్ణుడి టెంపుల్. ఆ కృష్ణుడి టెంపుల్లో మా కృష్ణుడి హార్ట్ ఇంకా ఉందంటే మీరు నమ్ముతారా? నేను చెప్తున్నాను చూడండి, 2024 కదా, 2036, 2037 కల్లా ఇంచెస్ట్ కామన్ అయిపోతుంది. ఇంచెస్ట్ ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ సెక్షువల్ కనెక్షన్స్, మదర్ అండ్ సన్ సెక్షువల్ కనెక్షన్, దిట్ విల్ బి కామన్. ఇవాల్టి మన పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ని హీరో అనాలా, లేదంటే కంటెంట్ క్రియేటర్ అనాలా, లేదా రైటర్ అనాలా, లేదంటే మనందరి మనసును గెలుచుకున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ అనాలా, లేదంటే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి అనాలా, అసలు ఏమని పిలవాలో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే జస్తి, ఎలా ఉన్నారు? ఎలివేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మా జస్సి అంటే. మీరు చెప్పండి, మళ్ళీ ఏమని పిలవాలి? లాస్ట్ చెప్పింది బాగుంది. ఏది? మా ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి అనాలా? ఎస్. సో జస్సి ఎలా ఉన్నారు, ఏంటి, హౌ ఇస్ లైఫ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? లైఫ్ బాగుందండి. బాగుందా? సో ఏముంది లైఫ్ లో? లైఫ్ లో అన్ని నడుస్తున్నాయండి. అన్ని నడుస్తున్నాయి. సో చెప్పండి, ఫస్ట్ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బిగ్ బాస్ గురించి బస్ బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే బిగ్ బాస్ 8 కూడా అయిపోయింది. సో జస్సి అనగానే ఫస్ట్ బిగ్ బాస్ గుర్తొస్తుంది మాకు కూడా. బిగ్ బాస్ వచ్చాం కాబట్టి అదే గుర్తొస్తుంది. అంతే అంటారా? సో బ్రీఫ్ గా బిగ్ బాస్ గురించి మాట్లాడి అండ్ దెన్ మనం మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ గురించి మాట్లాడదాం. ఎస్, బిగ్ బాస్ లో మీ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? సో బిఫోర్ ఎలా ఉండేది అది మాకు తెలియదు పెద్దగా. సో ఆఫ్టర్ బిగ్ బాస్ చూస్తున్నాం, అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేసుకున్నది ఏంటి? అంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు బిఫోర్ అయితే, ఆఫ్టర్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంతే అంటారా? అంతే. సో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, అదే నా డిఫరెన్స్ మీకు వచ్చింది. అదే వచ్చింది డిఫరెన్స్. సో జనాలు గుర్తుపడడం, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అవడం, అట్ ద సేమ్ టైం అంటే నాకంటూ ఒక పబ్లిక్ ఫిగర్ గా ఒక ఇమేజ్ వచ్చింది. దట్ రియల్లీ హెల్ప్ మీ యాక్చువల్లీ. సో నాకు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ఒక ఈజీ వే క్రియేట్ చేసింది నాకు. ఇట్స్ రియల్లీ హెల్ప్ బిగ్ బాస్ అనేది. ఓకే. సో మనం పాడ్కాస్ట్ లో అంతా నిజాలే మాట్లాడాలి కాబట్టి నేను అసలు ఏం మాట్లాడినా, మీరు ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడండి. నేను అదే చెప్తాను. ఎస్, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటారు. సో చాలా మంది కూడా అలానే అనుకుంటూ ఉంటారు. సో ఏదైతే జరుగుతుందో అదంతా స్క్రిప్ట్ లేకుండా న్యాచురల్ గా జరుగుతుందంటారా? అసలు ఏంటి అదంతా? ఒకప్పుడు బిగ్ బాస్ బిఫోర్ నేను చిన్న యూట్యూబ్ కంటెంట్ చేసేవాడిని నేను కూడా. అందులో కామెడీగా నేను స్క్రిప్ట్ షో అని చెప్పి నేనే చెప్పేవాడిని అనమాట బిగ్ బాస్ గురించి. ఒకప్పుడు ఎప్పుడో 2015-14 టైంలో. సో లేటర్ నాకు తెలియదు అప్పుడు నేను వెళ్తానని. వెళ్ళాక నేనే బయటకు వచ్చి మూసుకొని చెప్తున్నాను అందరికి, రియాలిటీ షోడా? ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో. రియాలిటీ షో నేమ్ కి బిగ్ బాస్ రియాలిటీ షోకి పేరు అనమాట. ఇంకే షోస్ కూడా రియల్ గా ఉండవు.
అంటే బయట చాలా రియాలిటీ షోస్ ఉంటాయి రియల్ కదా, కాదు అవి, ఈ స్మార్ట్ జోడి అని లేదా మిగతా చాలా అవన్నీ షోస్ నాకు ఉంటాయి తెలియదు. రియాలిటీ. బట్ నేను చేసిన మీరు రియాలిటీ చేసిన షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ గా, అంటే ఏమీ ముందే మాట్లాడుకోకుండా ఒక బ్లైండ్ గా పంపించి తలుపులేసి మీ సావనరా, మీరు కొట్టుకు వస్తారా మీ ఇష్టం, మీరు తింటారా పడుకుంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేసిన షో అయితే బిగ్ బాస్ ఒకటే. ఓకే, సో దట్ ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో యాక్చువల్లీ. మీరైతే 70 days ఉన్నారు ఆల్మోస్ట్ అక్కడ. సో ఆ 70 days కూడా నో మొబైల్స్, నథింగ్, ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. ఎలా ఉండింది అక్కడ ఉన్నప్పుడు? ఎలా ఉంది బయటకు వచ్చాక? ఎలా ఉండింది ఆ ఫీలింగ్? అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ లో 2 weeks అయితే డాన్స్ లో ఏదో పిక్నిక్ వచ్చినాక ఫుల్ డాన్స్ చేశాను. సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి కొంచెం ఎక్కడో తెలియని ఒక బాధ స్టార్ట్ అయింది. అది ఏంద్రా ఇది నాకు అని చెప్పి. థర్డ్ వీక్ నుంచి మిస్సింగ్ అందరు గుర్తొస్తున్నారు అనమాట, మమ్మీ అలా మెల్లిమెల్లిగా అన్ని గుర్తొస్తుంటాయి, మిస్సింగ్ అండ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అలాగా కొంచెం ఒక 3 weeks తర్వాత భయం వేసిద్ది, లోన్లీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే కొంతమంది అప్పుడు ఏం ఫొటోస్ చూపించినా ఏడ్ చేస్తారు కదా, అది మనం చూసినప్పుడు ఏంద్రా నేనేవాడిని. థర్డ్ సీజన్ అప్పుడు, ఫోర్త్ సీజన్ అప్పుడు ఫొటోస్ వీళ్ళిద్దరు ఓ నేడిస్తే నీ అమ్మాయి ఏంద్రా ఇల్లు అనుకునేవాడిని. సో మిమ్మల్ని మీరు అలా చూసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి నాకే అనిపించింది, ఓడి అమ్మ అవును కదా సారీ అనుకునేవాడిని అప్పుడు మనసులో. ఓకే, సో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అని చాలా ఎక్కువగా ఉండేవా అప్పుడు? అంటే చాలా మంది ఇప్పుడు నామినేషన్స్ టైంలో కానివ్వండి, అగ్రెసివ్ బిహేవియర్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి బిగ్ బాస్ లో. అదంతా చాలా మంది ఫుటేజ్ కోసం చేస్తున్నారు అంటూ ఉంటారు. నిజంగా ఫుటేజ్ కోసమే చేస్తారా? చేస్తారు. ఓకే, అది ఐ అగ్రీ విత్ దట్. నిజంగా ఫుటేజ్ కోసమే కొంతమంది బిహేవ్ చేస్తారు. నా సీజన్ లో నేను ఫస్ట్ వీక్ ఫేస్ చేసిన ఎలిమెంట్స్ అయితే అలాగే, వాళ్ళు ఫుటేజ్ కోసమే కావాలని వాళ్ళ మీద అడవడం వీళ్ళ మీద అడవడం చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో నాకు మొత్తం నేను టీవీలో కనిపించాలి అన్న ఒక పైన థాట్ తో. అంటే మీకు చెప్తారా కాంట్రవర్సీలు చేస్తేనే బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ముందే? అదేం చెప్పరండి వాళ్ళు, ఏం చెప్పరు. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓకే ఫైన్ ఈ సెట్ అవుతారు లేదా అని అనుకుంటారు. సెట్ అయిపోయారు అనుకుంటే వీళ్ళని పంపిస్తారు లోపలికి. లోపలికి వెళ్ళాక అదే చెప్పాక మీ సావు అని అంటారు. నువ్వు ఆ అమ్మాయితో ప్రపోజ్ చేస్తావా, లేకపోతే అమ్మాయితో గొడవాడతావా, లేకపోతే నువ్వు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తావా, నీ కర్మ, నీకు వదిలేస్తాను అంటాడు. సో బిగ్ బాస్ లో నుండి మీరు అబ్రప్ట్ గా వచ్చేసారు. సో ఒకవేళ ఉండుంటే కనుక ఫైనల్ వరకు ఉండేవాడినేమో. మీకు అనిపించిందా అంటే డే బై డే గడుస్తున్న కొద్దీ నేను ఫైనల్ ఖచ్చితంగా నేను బిగ్ బాస్ విన్ అవుతాను అనిపించిందా మీకు? నాకు చాలా మంది అనిపించింది లోపల, విన్ అవుతాను అనిపించలేదు. ఓకే, ఫైనల్ వరకు ఉంటానని అనిపించింది. సో అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి అసలు మీకెందుకు, అంటే మీకు ఆఫర్ వచ్చిందా లేదా మీరేమైనా అప్రోచ్ అయ్యారా త్రూ పిఆర్ అట్లా ఏమన్నా? అలా ఉండదండి, పిఆర్ వల్ల అప్రోచింగ్ ఏమి ఉండదు, వాళ్ళే పిలుస్తారు మనకి. సో నాకు రగన్న అని మనకి ఆయన సపోర్ట్ చేశారు మంచిగా నాకు. సో లైక్ దట్ I got an opportunity in Big Boss and I succeed. Actually ఇప్పుడు నేను కూర్చొని బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ జెస్సీ అని ఫేమ్ వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ, రగన్న. ఓకే, సో చాలా మంది అంటూ ఉంటారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఉన్న పేరుని పోగొట్టుకున్నామని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగానే అలా జరుగుతుందా? అంటే ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళడం అని కొంతమంది చెప్తాను. ఒకటి ఉన్న పేరు లేని పేరు అని కాదు, నువ్వు ఎలాగుంటే నీ బిహేవియర్ ఎలాగుంటే నీ పేరు ఎలాగ వస్తుంది బయటికి. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను, జెస్సీ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. నేను వెళ్ళాక బేసిక్ పాజిటివ్ గా బయటకు వచ్చానంటే నేను ఉన్న బిహేవియర్ అది, నా నేచర్ అది. ఇది చిన్నపిల్లలాగా కొంచెం క్యూట్ గా మాట్లాడతారంటే నా నేచర్ అది, నేను అలాగే ఉన్నాను. సో నువ్వు బయటకు వచ్చాక కొంతమంది అంటాడు వాళ్ళని నెగిటివ్ చేశారు, వాళ్ళని నెగిటివ్ చేయడం ఏంటి? నువ్వు తప్పు చేస్తే అది కనిపిస్తుంది బయట జనాలకి కనిపించింది, అది చూసి ఫిక్స్ అవుతారు. ఓకే ఫైన్, నువ్వు తప్పు చేసావు అని చెప్పి. లేదు నువ్వు పాజిటివ్గా వచ్చావు అనుకో, జనాలు నచ్చిన పాజిటివ్గా అవుతావు. అంతేగాని బిగ్ బాస్ వాళ్ళ మీద తోసేస్తారు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వాళ్ళే ఎడిట్ చేసిన దాన్ని బట్టి నేను నెగిటివ్ అయిపోయానని చెప్పి. అలాగేం కాదు. ఇప్పుడు మనం తీసుకుంటే కొంతమంది నా ఫ్రెండ్స్ లో చెప్తాను, కొంతమంది ఏదో బూతులు మాట్లాడేస్తారు బిగ్ బాస్ హౌస్ లో, అది టెలికాస్ట్ అయ్యింది. ఓకే, బయటకు వచ్చాక దాని గురించి ఏం చెప్తాడు, లేదురా అది కావాలని నేను అలాగనే సిచ్యువేషన్ నువ్వు మాట్లాడే అది ఒక సంబంధించుకుంటారు, అంటే అది ఒక కవర్ చేసుకుంటారు అనమాట. అంటే ఇది బేసికల్ జనాలు ఎవరికైనా సరే నువ్వు చెడు అంటే తీసుకోలేడు, ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. నువ్వు సూపర్ తోపు అంటే వాళ్ళు తీసుకుంటారు. నువ్వు తప్పు చేసావంటే తీసుకోరు. అక్కడ వాళ్ళు తప్పు చూపించారు, నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు చూపించారు అనుకో, ఆ షోని ఇచ్చేస్తావు నువ్వు. ఓకే, బట్ ఇంకోటి ఏంటంటే నీకు డబ్బులు ఇచ్చింది, నీకు ఫేమ్ ఇచ్చిన షోని నువ్వు తిట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా, గివెన్ యువర్ లైఫ్. ఓకే, సో వీళ్ళు ఏదైతే అంటారో చాలా మంది మనం కూడా అబ్జర్వ్ చేస్తే
బిగ్ బాస్ లో ఉన్నంతసేపు, బిగ్ బాస్ నడుస్తున్నంతసేపు చాలా బజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసిన తర్వాత మాకు అంత సక్సెస్ రాలేదు అని అంటూ ఉంటారు. సో సక్సెస్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఎగ్జాంపుల్. మన చేతుల్లో ఉంటుందండి సక్సెస్ అనేది. మన చేతిలో ఉంటుంది. ఒక బిగ్ బాస్ అనేది జనాలందరికీ, ఇప్పుడు నేను వ్యక్తి ఎవరికి తెలియదు, ఒక కోట్ల మంది తెలిసేలా చేసింది బిగ్ బాస్. తెలుగు, తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో జెస్సీ అని కూడా బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పి తెలుసుకుని ట్యాగ్ లైన్ ఇచ్చింది నాకు. ఇచ్చినప్పుడు బయటకు వచ్చాక నేను ఒక ప్రాపర్ షో, టీవీ షోస్ కానీ లేకపోతే ప్రాపర్ మూవీస్ చేసుకుంటే జనాలు మంచి స్టోరీస్తో వచ్చాను అనుకో, జనాలు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. నేను హిట్ చేసి నేను బాగా ఆదరిస్తారు. ఓకే, అలా సక్సెస్ అయిన రాహుల్ సిప్లిగంజ్. ఓకే, ఎక్కడ ఆస్కర్, ఎక్కడ తెలుగువాడు, ఎక్కడ తెలంగాణ గల్లీలో తిరిగినవాడు నిజంగానే. ఓకే, వెళ్ళిపోయి, ఎందుకంటే హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ కెరియర్, నాట్ ఆన్ అదర్ స్టఫ్స్. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, పర్ఫార్మెన్స్ చేశారు, ట్రిపుల్ సాంగ్ పాడారు, ఆస్కర్ దగ్గర వెళ్ళి ఆస్కర్ పర్ఫార్మ్ చేశారు. ఓకే, లైక్ దట్. సో బిగ్ బాస్ అనేది నీకు ఫేమ్ ఇస్తుంది. ఆ ఫేమ్ యూటిలైజ్ చేసుకోను. నీ టాలెంట్ ఉందా మెరుగు చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ అయితే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాడ్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే నువ్వు నీ టాలెంట్ చూపించుకుంటున్నావు బయటికి, అంతే. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ లైఫ్ లో, మీ గురించి? ఫర్ ఆల్ న్యూ కమర్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ఇండస్ట్రీ, ఇట్స్ బెస్ట్ స్టార్ట్ యాక్చువల్లీ. ఇట్ గివ్ యూ బెస్ట్ మూవ్. నాకైతే మంచి బూస్టప్ ఇచ్చింది. సో నేను పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ నేర్చుకుంటున్నాను, రైటింగ్ నేర్చుకుంటున్నాను అంటే వాళ్ళు బిగ్ బాస్ నన్ను చూసి ఆహా జెస్సీ నువ్వా అని చెప్పి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టాడు. వాళ్ళ దగ్గర వర్క్ నేర్పించుకుని చేసుకున్నాడు. సో దట్ ఇస్ బిగ్ బాస్ హెల్పింగ్ మీ యాక్చువల్లీ. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ లోకి మీరు వెళ్తారని, లేదంటే సీజన్ 9 లోకి వెళ్తారని చెప్పి కొన్ని టాక్స్ నడుస్తున్నాయి. ఇంతవరకు నిజం ఉంది? మళ్ళీ వెళ్తారా? పొరపాటు నేనేం వెళ్ళలేదు. మీకు వచ్చింది టాక్? యా, వెరీ గుడ్. సో వెళ్తున్నారా ఏంటి మళ్ళీ బిగ్ బాస్ లో? నాకు ఇంతవరకు తెలియదు బిగ్ బాస్. సో ఓకే, పొరపాటున వస్తే గనక వెళ్తారా మళ్ళీ బిగ్ బాస్ లోకి? అంటే ఇప్పుడు గౌతమ్ వెళ్ళినట్టుగా. ఆ టైంలో నాకు మూవీస్ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ లో ఉన్నాను ప్రస్తుతం అయితే. అంటే ఓకే అని కొన్ని దాని గురించి కూడా అడుగుతాను, అడగండి. అది ఒకవేళ ఆ టైంలో ఆ షెడ్యూల్ లేకపోతే నాకు బిగ్ బాస్ అని మళ్ళీ వెళ్తా. నాకు ఓకే, సో మీకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది బిగ్ బాస్ మీద. అంటే ఇట్స్ గివింగ్ మీ ఫేమ్ యాక్చువల్లీ. సో యా, కమింగ్ టు యువర్ కెరియర్. సో బిగ్ బాస్ తర్వాత మీరు కనిపించలేదు చాలా వరకు కూడా. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం మూవీ వస్తుంది, ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మూవీ వస్తుంది అని చెప్పి చాలా వెయిట్ చేసాం. సో బిగ్నెస్ మిస్టేక్స్ ఉంటాయండి. అంటే కొన్ని అన్ని అనుకూలంగా అవ్వవు కదా. సో ఎప్పుడైనా సరే నేర్చుకొని రావాలి. ఏ ఇండస్ట్రీకైనా సరే, బిజినెస్ చేసినా, మీరు యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేసినా సరే, ఫస్ట్ వర్క్ నేర్చుకొని వస్తేనే మనం సక్సెస్ అవుతాం. సో నేను నేర్చుకోకుండా వెళ్ళిపోయా స్టార్టింగ్. సో నా తప్పు నేను తెలుసుకున్నా, ఇప్పుడు నేర్చుకుంటున్నా. అంటే ఒక రైటింగ్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. సో ఫర్ షూర్ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని వర్క్ చేస్తా, పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు కరెంట్లీ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? చెప్పకూడదు. అది స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళి ఇంకా ఫస్ట్ మళ్ళీ వచ్చి నీకే ఇంటర్వ్యూస్ ఇస్తాను. సో గుర్తుపెట్టుకోండి, మన హిట్ టీవీకి ఫస్ట్ చెప్తారన్నమాట. నాకు పెద్ద స్టార్స్ పేర్లు కూడా మీకే చెప్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో మీ లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి మాకు చెప్పండి. అసలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఆల్? మాకు తెలియని కోణ ఏదైనా ఉందా? ఏం లేవు, అంతా తెలిసిన కోణాలే. అంతేనా? పర్సనల్ లవ్, రిలేషన్షిప్? లవ్ ఏం లేదండి. ఎందుకు లేదండి? లవ్ ఎందుకు ఉండదు? అంటే ఇప్పుడు లేదా? లవ్ ఫెయిల్యూరా అసలు? వాట్? అలా ఏం లేదు, లవ్ లేదు లైఫ్ లో. లవ్ లేదా? ఎందుకు అలా పాపం? అంటే బేసికల్ గా నా మైండ్ సెట్ కి లవ్ సెట్ అవ్వవు త్వరగా. అంటే ఎప్పుడైనా లవ్ చేసి సెట్ అవ్వదని వదిలేసారా? లవ్ పడదు మనకి. లవ్ పడదా? అందుకే లవ్ స్టోరీస్ కూడా రాయలేండి నేను. నా స్టోరీస్ అన్ని కూడా వింతగా రాస్తాను, కానీ లవ్ స్టోరీస్ మనకి బుర్రగా పనిచేయదు. పోనీ మీరు చేస్తున్న స్టోరీస్ ఏదైతే జానర్, ఎలాంటి జానర్ చేస్తున్నారు? పోనీ ఒకటి సైఫై ఒకటి రాస్తున్నాను. సైఫై ఒకటి ఓకే అయిపోయింది. ఇంకోటి వచ్చి డార్క్ క్రైమ్, విచ్ ఇస్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ మన ఆంధ్రాలో జరిగింది. మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు దాని మీద కేస్ ఆయన డ్రైవ్ చేశారు. సో ఆయన ఇన్స్పైర్ చేసుకుని ఆ స్టోరీ రాశాను, చాలా బాగా వచ్చింది. ఐ గాట్ ఎ వెరీ బిగ్ స్టార్ ఆన్ బోర్డ్ యాజ్ వెల్ రైట్ నౌ. మీ ఇద్దరం వర్క్ చేస్తున్నాం, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ తో నేను వర్క్ చేస్తున్నా. స్టోరీ ఏంటి అనేది ఏమన్నా స్టోరీ చెప్తే ఇంకా మొత్తం అంత సినిమా చూడరు, ఇక్కడే తెలిసిపోద్ది. ఓకే, అంత బాగుంటది అన్నమాట. చాలా బాగుంటుంది సబ్జెక్ట్. అంటే పెద్ద స్టార్ అంటే
స్టార్ హీరోయిన్ చిన్నప్పటి నుంచి నా స్టార్ హీరోయిన్ కోసం సెల్ఫీస్ కోసం వెయిట్ చేసే హీరోయిన్ సబ్జెక్ట్ విని సూపర్ అనింది. అంటే ఐ గాట్ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హర్. సో తనతో ఒకటి ఓకే స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ ఒకటి. ఓకే. సో ఈ మధ్య చూస్తూ ఉన్నాము, నాకు చాలా మంచిగా అనిపించింది ఆ విషయం మీలో. సో మీరు ఫీట్ ఫర్ 10 అని, ఫీట్ ఫర్ 20 అని, సో మీరు అలా ఆల్మోస్ట్ 150 days పైగా చేస్తున్నారు. 110 days సారీ 110 days గా మీరు చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీడే ఇట్స్ ఎ ప్రాసెస్. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్, అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది. సో దాని గురించి చెప్పండి. ఫీట్ ఫర్ 10 బిలాంగ్స్ టు మై సనాతన ధర్మం, కల్కి 10 దశావతారం. ఓకే. సో అంటే నాకు నేను మామూలుగా జనరల్గా దండం పెట్టుకున్నప్పుడు డీప్ మెడిటేషన్ లాగా వెళ్తాను అనమాట. అంటే నాకు ఇష్టం అలా డీప్ మెడిటేషన్ చేసి దేవుడితో ఇంటరాక్ట్ అయినట్టుగా ఫీలింగ్ లో ఉంటాను నేను. సో అది ఏమైనా అయ్యిందా అలా? సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటే జనరల్ గా ఇఫ్ యూ బిలీవ్, యూ మెడిటేట్, యూ కెన్ సీ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ యువర్ బ్రెయిన్ యాక్చువల్లీ. సో అలాగా నాకు ఒక యూనివర్స్ నుంచి వచ్చిన ఒక వర్డే జస్ట్ ఫీడ్ సమ్ పీపుల్ ఓకే యాజ్ పర్ నీ స్ట్రెంత్ బట్టి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఫీట్ ఫర్ 10 అనేది. ఓకే. నాకు 10 అనేది ఏంటంటే నాకు కల్కి అనే వ్యక్తి నాకు ఇష్టం. ఐ మీన్ నా కల్కి పురాణం గురించి నేను వింటాను కాబట్టి ఐ లవ్ దట్ పర్సన్. సో ఐ స్టార్టెడ్ ద నేమ్ ఆఫ్ ఫీట్ ఫర్ 10. ఓకే. సో 10+ members ఫీడ్ చేస్తుంటారు రోజుకి. సో దాని గురించి కొంచెం బాగానే వెళ్తుంది జనాల్లోకి. సో మిమ్మల్ని చూసి ఇంకొకరు స్టార్ట్ చేశారు. కొంచెం యంగ్ పీపుల్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇన్స్టాలో నన్ను చూసి అన్న రియల్లీ ఇన్స్పైరింగ్ ఉంది, మేము చేస్తామని చెప్పి, పాపం వాళ్ళు డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు పాకెట్ మనీ ఇస్తుంటాయి కదా, వీక్ మొత్తం ఇచ్చే పాకెట్ మనీ దాచుకొని వాళ్ళు చేస్తున్నారంట. దట్స్ రియల్. నాకన్నా వాళ్ళు గ్రేట్ యాక్చువల్లీ. నేను ఫీట్ ఫర్ 10 అనేది నేనేముంది నాకన్నా గ్రేట్ ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీస్ దాచుకొని 10 రూపాయలు 20 రూపాయలు దాచుకొని వాళ్ళు ఒక 1,200-1,500 పోగు చేసుకొని ఇస్తున్నారంట పాపం. సో దట్స్ రియల్లీ ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ చైతన్య అండ్ హిస్ టీమ్ యాక్చువల్లీ. సో ఫీట్ ఫర్ 20 స్టార్ట్ చేసి అండ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు యాక్చువల్లీ. సూపర్. సో ఈ మధ్య అంటే స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా ఉన్నారని అర్థమైపోతుంది మాకు, మీ పోస్టులు చూసినా, మీ ఇన్స్టాగ్రామ్ చూసినా. అంటే ఏంటి, అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో స్టార్ట్ చేసిందా, లేదంటే స్పిరిచువాలిటీ అనేది ఏజ్ ఆఫ్ 15 నుంచి నేను ఇస్కాన్ అసలు తిరిగేవాడిని, ఇస్కాన్ ప్రభుత్వ వాళ్ళతో. నాకు ఆ స్పిరిచువాలిటీ అంటే కృష్ణుడి గురించి కానీ లేకపోతే ఈ యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఓకే. మాకు తెలియని ఇన్ఫర్మేషన్స్ ఏదైనా చెప్తారా? అంటే ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వరు మేబీ. సో మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. ఇప్పుడు మనకి బ్రెయిన్ సెల్స్ ఉన్నాయా? ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఓకే. మన బ్రెయిన్ సెల్స్ ఉన్నాయా? అవును. మన గెలాక్సీ పిక్చర్ ఉందా? yes, సేమ్ సిమిలర్ ఉంటుంది. మన బ్రెయిన్ సెల్స్ పిక్చర్ గెలాక్సీ పిక్చర్ రెండు కంపేర్ చేసి రెండు ఈక్వల్ గా ఉంటాయి, సిమిలర్ ఉంటాయి. ఓకే. ఇఫ్ ఐ సే వీఆర్ లివింగ్ ఇన్ సమ్ అదర్ హ్యూమన్ బ్రెయిన్ లో మనంతా బతుకుతున్నాం అంటే మనంతా సెల్స్ అంటే ఎలాగ ఉంటుంది మీకు? సో ఆర్ వి సెల్స్? ఇఫ్ మేబీ అర్థమైన పాయింట్. హ్యూమన్ బ్రెయిన్స్ లో మనందరూ సెల్స్. ఈ సెల్స్ లోకి ఏంటంటే మనందరం ఏంటంటే సెల్స్ ఒక ఫంక్షనాలిటీ మనం అంత పనులు మనం చేసుకుంటాం. మనకు ఒక సర్టెన్ పాయింట్ లో మనకి బాడీలో ఫ్లూ వచ్చింది అనుకోండి, వైరస్ వస్తే మనం అలాగే యాంటీడోస్ చేసుకుంటాము. ఆ యాంటీడోస్ అవతారస్ సర్టెన్ టైంలో వచ్చి వాళ్ళు ఆ వైరస్ ని ఆపేసి వెళ్ళిపోతుంటారు. ఇంటర్లింక్డ్. మీరు విష్ణు ఫోటో చూసారా? ఇలా పడుకొని ఉంటారు విష్ణు, లార్డ్ విష్ణు. కాస్మిక్ ఓషన్ లో. దీంట్లో ఏంటంటే ఒక మల్టీవర్సెస్ లాగా చాలా ప్రపంచాలు ఉంటాయి. ఓకే, విచ్ కమ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. సో నేను ఎక్కువ చెప్పకూడదు, మీరు చెప్పిన పాయింట్ మీరు థింక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్ వస్తుంది. సీరియస్లీ నాకు మన బ్రెయిన్ సెల్స్ విచ్ ఇస్ ఇంటర్లింక్ టు యూనివర్స్ యాక్చువల్లీ. అదే చాలా చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి. నేను చెప్పిన పాయింట్ మీరు డీప్ గా చేస్తే దట్ విల్ బి మచ్ మోర్ బిగ్గర్. సో నిజంగానే యూనివర్స్ అనే పదం కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. చాలా మంది సెలబ్రిటీస్ కూడా నమ్ముతూ ఉంటారు, లైక్ వి బిలీవ్ ఇన్ యూనివర్స్ అని, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఇట్స్ రియలీ హ్యాపెన్? ఇట్స్ ఆల్ అబౌట్ aura connections. Okay. The world runs on negative aura and positive aura. Aura is nothing but నేను నుంచి వచ్చే ఒక సోల్ ఎనర్జీస్ అంటారు కదా, దాని ఆరాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వచ్చాను, నీ పక్కకు వచ్చి కూర్చున్నాను, నా ఆరా నీకు ఇంటరాక్ట్ అయినప్పుడు నీకు సడన్ గా నీకు రావాల్సిన డబ్బులు సడన్ గా వచ్చేస్తాయి. చాలా నుంచి రావట్లా, సడన్ గా వచ్చేస్తాయి.
నా ఆరా నీకు పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసింది. ఒక్కొక్కసారి ఏమైందంటే నీ పక్క వచ్చి కూర్చున్నప్పుడు నీకు వచ్చే డబ్బులుగా పోతుంటాయి. నా ఆరా నీకు నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసి నీకు ఆ లాసెస్ ని ఫేస్ చేస్తారు. కొంతమంది చూసారా, ఈ పర్సన్ ముట్టుకుంటే ఈ పర్సన్ కలిస్తే నాకు మంచి అవుతున్నాయి అంటారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఆరా. సో మనకి ఏంటంటే మనకి చనిపోయినప్పుడు కూడా మన పూర్వీకులు దినం చేయాలని చెప్పి మన ధర్మంలో. దినం ఏంటంటే ఆ ఆరాని శాంతి చేసి పంపించేస్తారు ఇక్కడ నుంచి, ఈ భూలోకం నుంచి పంపించేస్తారు యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఈ ఆరాస్ ఏమైందంటే వాళ్ళు కొంతమందికి ఫుల్ఫిల్ అవ్వు, వాళ్ళ హ్యాపీనెస్ కొంతమంది ఫుల్ఫిల్ అవ్వు, కొంతమంది సడన్ గా రోడ్ యాక్షన్ చచ్చిపోతారు. ఆరాస్ ఏంటంటే వాళ్ళకి ఏదో సంథింగ్ పనులు మధ్యలో సగంలో ఆగిపోతాయి చనిపోవడం వల్ల. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంటాయంటే ఆరా అది నెగిటివ్స్ వస్తాయి. ఆ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయి దట్ మే కాసెస్ సమ్ అదర్ అన్యాచురల్ డెత్స్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద సడన్ గా చూస్తే కొన్ని ప్లేసెస్ లో వెళ్తే ఆ ప్రెమిసెస్ లో ఎక్కువ రోడ్ యాక్షన్స్ అవుతుంటాయి కొన్ని ప్లేసెస్ లో వినుంటాం. ఎందుకంటే ఆ ప్రెమిసెస్ లో కొన్ని ఆర్డర్స్ చనిపోయిన ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆ ఆర్డర్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయి నెగిటివ్. సో వచ్చే మనుషులు ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళని లాగుతాయి అక్కడ. ఈస్ ఆరా ఇస్ నథింగ్ బట్ దయ్యం అంటూ ఉంటాం కదా, అలా ఇప్పుడు దెయ్యం ఏంటంటే అంటే మీరు అన్నట్టుగా చనిపోయిన వాళ్ళు మనం పెట్టుకున్న పేరు దెయ్యం. ఈ మనుషులు పెట్టుకున్న పేరు దేవుడు అని పెట్టుకున్న పేరు మనుషులు పెట్టుకుంది. దేవుడు నెవర్ సే దట్ హీస్ దేవుడు. ఓకే, మనం పెట్టుకున్న ఇట్స్ ఆరాస్. అంతే, నెగిటివ్ ఆరాస్ పాజిటివ్ ఆరాస్ ఉంటాయి. ఎనర్జీస్ అంటారు, అట్లనే ఫ్రీక్వెన్సీస్ అంటారు. మీరు ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను, కొంచెం లాజిక్ చెప్తాను. మీరు జనరల్ గా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు మీకు తెలియకుండా పాజిటివిటీ మీకు అవుతుంటాయి. సాంగ్స్ ఉంటున్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీస్ తగిలితే హిట్ అవ్వడం వల్ల అది ఏ సాంగ్ అయినా అవ్వచ్చు, ఐటమ్ సాంగ్ అవ్వచ్చు, అయితే మంచి మెలోడీ సాంగ్ అవ్వచ్చు, ఏ సాంగ్ అయినా అవ్వచ్చు. కొన్ని ఫ్రీక్వెన్సీస్ నీకు తగలడం వల్ల నీ ఆరాకి ఆ చుట్టుపక్కల పాజిటివిటీ క్రియేట్ అయ్యి నీ పనులు త్వరగా ఫాస్ట్ గా అయిపోతుంటాయి. ఫ్రీక్వెన్సీస్ రన్స్ ఆన్ ద యూనివర్స్. సో ఇస్ దిస్ ఆల్ అబౌట్ సైన్స్? ఇట్స్ ఆల్ బియాండ్ సైన్స్. బియాండ్ సైన్స్. సో మీరు సైన్స్ అనేది మనకి చెప్తాం చూడండి, హనుమాన్ చాలీసాలో రాస్తుంది. హనుమాన్ చాలీసాలో ఏం రాస్తుంది? ఓకే, మన సన్ కి ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్ గురించి చెప్పారు. సైన్స్ అప్పుడు పుట్టిందా? హనుమాన్ చాలీసాలో సన్ కి ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్ ఆ శ్లోకంలో రాసి ఉంటుంది. ఓకే, మనం నవగ్రహాలు ఎప్పటి నుంచి పూజిస్తున్నాం? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఓకే, సైన్స్ ఎప్పుడు పుట్టింది? రీసెంట్ గా. బట్ నవగ్రహాల గురించి మనం ఎప్పుడో మనం పూర్వీకులు గుళ్ళలో పెట్టి దాన్ని పూజిస్తామా మనం? నవగ్రహాలు ఇప్పుడు మన ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి? 9 ప్లానెట్స్. సో దిస్ ఆల్ అంటే మనకి పూర్వీకులు చాలా అడ్వాన్స్ గా ఉన్నారండి, వాళ్ళందరూ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇట్స్ ఆల్ బియాండ్ సైన్స్ అంటారు. సో వాట్ ఇస్ గరుడ ఉన్నారా? గరుడ, yes, he's a time traveler. ఓకే, సో మీరు ఇదంతా ఎలా తెలుసుకున్నారు? సో హౌ యూ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు, మీరు దాని గురించి ఇంట్రెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నేను ఐఏఎస్ గురించి బుక్స్ ఓపెన్ చేసి ఐఏఎస్ గురించి తెలుసుకొని వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ట్రావెల్ చేసి తెలుసుకుంటాను, నేను ఐఏఎస్ అవుతాను. సో నాలెడ్జ్ వస్తాయి. సో అలాగే మీకు ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, సనాతన ధర్మం గురించి కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఇన్స్టా పోస్ట్లు పెడుతూ ఉంటారు. సో దాని గురించి చెప్పండి. సనాతన ధర్మం. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ వన్ టాపిక్ అండి. రీసెంట్ గా పాలెస్టైన్ ది ఒక ఇష్యూ అయినప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ నుంచి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు కామన్ పీపుల్ కూడా సపోర్ట్ పాలెస్టైన్, ఐస్ ఆన్ పాలెస్టైన్ అని చెప్పి పెట్టేశారు అందరూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి ఒక్కరు దాని గురించి తెలియనప్పుడు కూడా పాలెస్టైన్ వాళ్ళు ఏం చేశారో తెలియకుండా, వాళ్ళు తప్పేం తెలియకుండా పెట్టేశారు అందరూ చాలా మంది. అవును, మన బంగ్లాదేశ్ లో ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతూ వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ని అవమానిస్తున్నప్పుడు ఒక్కరు పెట్టలేదు. పాలెస్టైన్ నీ చుట్టమా? నీకు తెలిసిన బంధువులు ఉన్నారు అక్కడ పాలెస్టైన్, లేకపోతే నీకు పాలెస్టైన్ వాళ్ళకి ఇండియాకి మంచి జరిగిందా? పాలెస్టైన్ గురించి మీరు అంత సపోర్ట్గా మాట్లాడారు కదా, ఒక ఇండియన్ ఫ్లాగ్ బతుకున్న ఇండియన్ ఫ్లాగ్ గురించి ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతున్నారు బంగ్లాదేశ్లో, చాలా అవమానిస్తున్నారు. సో దాని గురించి ఎవరు మాట్లాడరే, ఎందుకంటే దాన్ని వైరల్ మన సోషల్ మీడియా వైరల్ చేస్తాను మనం మాట్లాడతాం. సో జస్ట్ వాంట్ టు, మీరు ఎప్పటికైనా బుర్రలు వాడంట స్వామి, మీరు మీ గురించి ఆలోచించట్లా, అంటే మీ దేశం గురించి ఆలోచించట్లా, ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ ఒకళ్ళు దాన్ని పోస్ట్ షేర్ చేస్తే ఇంకొకళ్ళు దాన్ని ట్రెండింగ్ అయ్యేసారు. ఏంటంటే జనరల్ గా ట్రెండింగ్ అయ్యే టాపిక్ మీద పెట్టేస్తారు, దాంట్లో ఏం నిజాలు ఏంటో తెలుసుకోరు. నిజాల బదులు తెలుసుకోకుండా ట్రెండింగ్ ఏమవుతుందా, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ ట్రెండింగ్ అవుతుంది, లెట్ డూ ఇట్, నేను పెడితే నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు, లేకపోతే నాకు వ్యూవర్షిప్ వస్తుంది అని చెప్పి పెడతారు తప్ప, పాలెస్టైన్ ఏం చేశారు?
ఎందుకు ఇస్రాయిల్ వాళ్ళు ఎందుకు బాంబ్స్ వేశారు, అసలు ఏ లాజిక్స్ తెలియకుండా చాలా మంది పిచ్చినలా చేసేస్తుంటారండి. అదే నేను చెప్తున్నా. సో వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? ఏది పాలెస్టైన్ ఏంటి, ఇస్రాయిల్ వాళ్ళు సెట్ ఆఫ్ థీమ్ ఉంది అంటే వాళ్ళంతా అది సెకండరీ. ఫస్ట్ నా బాధ ఏంటంటే ఇస్రాయిల్ కరెక్ట్, ఇస్రాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని 1971లో ఇజ్రాయెల్కి జరిగిన ఒక బేజతింగ్ చెప్తాను. ఇజ్రాయెల్ ఒలింపిక్స్కి ఫుట్బాల్ టీం పంపించింది. ఒలింపిక్స్ టీం 21 మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరం చంపేశారు దారుణంగా. ఏది, వాళ్ళు ఒలింపిక్స్ గేమ్ ఆడి ఇంటి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళందరూ దారుణంగా చంపేశారు. దాని గురించి ఇస్రాయెల్లో మళ్ళీ రివెంజ్ తీసుకోవద్దా అండి? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివెంజ్. మనం కెలకుండా వచ్చి ఎవరు చంపరండి, కెలిగితేనే ఇంకోళ్ళ మీద దాడి చేస్తారు. ఓకే, అది సరే, అది సెకండరీ. నాకు దాని గురించి సంబంధం లేదు, ప్యాలెస్టైన్ గురించి సంబంధం లేదు. సో బట్ ప్రమోటింగ్ విచ్ థింగ్ అనేది నేను ఏమంటానంటే, నువ్వు అంతలాగా ఫీల్ అయిపోయి ప్యాలెస్టైన్ గురించి నువ్వు ఏడుచుకుంటూ కొంతమంది రీల్స్ పెట్టారు. సో వై కాంట్ యూ క్రై? ఏడవక్కర్లేదు, అట్లీస్ట్ ఎరే ఇండియన్ ఫ్లాగ్ అవమానిస్తున్నారా, మీకు కొంచెం మేలుకోండి అని చెప్పి ఒకళ్ళు పెట్టలేదు పోస్ట్. నేను పెట్టాను, దాని షేర్లు వచ్చాయి, కానీ ఒకళ్ళు స్టోరీస్లో పెట్టుకోడే దాని గురించి. ఏ సెలబ్రిటీస్ కూడా నేను పెట్టినట్టు కనిపించలేదే. సరే, ఎవరికి తెలియదు, నాలెడ్జ్ లేదు, ఎవరికి ఐడియా లేదు, అలా అయిందా అని చెప్పి తెలియనప్పుడు నేను పెట్టాను కదా, అది వ్యూస్ వచ్చినాయి కదా, చూసారు కదా, లైక్లు కొట్టారు కదా, బట్ ఎందుకు షేర్ చేయలేదు మీరు? దట్స్ యువర్ పాయింట్. ఆ పాయింట్ కాదు, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద పాయింట్. గా యు షుడ్ when you're feeling about human rights about something, ఎగ్జాక్ట్లీ నువ్వు అంత చెప్తావు హ్యూమానిటీ అది అని చెప్తున్నావు కదా, నీ దేశం గురించి నీ దేశాన్ని అవమానిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఏమైపోయావు అని చెప్పి నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, yes, that's true. Yeah, shall we go back? Yeah, we're talking about సనాతన ధర్మ. సో సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు? లైక్ మీరు అంటే ఈ మధ్య పోస్టులు చూస్తూ ఉన్నా సనాతన ధర్మం గురించి, లైక్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ అలాగా శిష్యుడిని అని కూడా చెప్పడం జరిగింది. మీరు అంటే ఆయన ఫాలో నేను కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అడ్మైర్ బాగా చేస్తాను. సో సనాతన ధర్మం అంటే ఇట్స్ ఆల్ అబౌట్, మనందరూ ఏమంటారంటే హిందూ అంటారు. హిందూ అనే కన్నా బియాండ్ అది, హిందూ అని పెట్టింది మనం మనుషులు. సో సనాతన ధర్మం అనేది ఇస్ ఎటర్నల్ ధర్మం, మనం అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక ధర్మం. నీకు బైబిల్ ఖురాన్ అన్నింటిలో కూడా చెప్పేది అదే. నీకు ఒక సింబల్ చూపిస్తున్నాం కదా, ఈ సింబల్ మీరు ఎక్కడెక్కడ చూసుంటారు చెప్పండి? కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తేప్పుడు సింబల్ ఏదో ఉంటుంది, భగవద్గీత బుక్స్ మీద ఇదే ఉంటాయి సింబల్స్. ఏస్తు క్రీస్తు సింబల్ కూడా ఇదే ఉంటుంది, జైనిజం బుద్ధిజం సింబల్స్ ఇవే ఉంటాయి. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఎటర్నల్ ధర్మం. ఈ సింబల్ దానికి గుర్తు, అర్థం చేసుకోండి. ఇస్ ఇంటర్లింక్. మీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇప్పుడు, చాలా బియాండ్ థింగ్ ఉంది. మనం ఏంటంటే ఒకప్పుడు మనం కొట్టుకోవడానికి మనకి ఒక సాకు కావాలండి. అవును, దశావతారం మూవీ చూసారా? దశావతారం స్టార్టింగ్ సీన్ ఏంటి, శైవులు వైష్ణవులు కొట్టుకుంటారు, బోత్ ఆర్ హిందూస్. అవును, ఫస్ట్ మనం కొట్టుకోవడానికి మనకు ఒక సాకు కావాలి. ఇక్కడ వైష్ణవులు మేము గొప్ప, శైవులు మేము గొప్ప కొట్టుకున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ ముస్లిమ్స్ వచ్చినాయి, మనంతా ఒకటి, వీళ్ళు డిఫరెంట్, డివైడ్ చేసుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు. దాని తర్వాత క్యాస్ట్ సిస్టమ్స్ వచ్చాయి, లేదు మనంతా ఒకటి, క్యాస్ట్ సిస్టమ్స్ అనేది. తర్వాత పార్టీస్ వచ్చాయి. ఇలాగ ఏంటంటే మనకు కొట్టుకోవడానికి ఒక సాకు కావాలి. ఓకే, అల్లా నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు ముస్లిం అని చెప్పాల, జీసస్ నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు క్రిస్టియానిటీ అని చెప్పాల. దే ఆల్ కేమ్ అండ్ సెడ్ అబౌట్ ఎ ధర్మం which we have to follow on a regular life to maintain our lifestyle actually. మనం ఒక ధర్మం వైపు వెళ్ళాలని చెప్పి, బట్ మనం అది ఫాలో అవ్వం. మేము గొప్ప కొట్టుకుని వస్తాం. అందులో ఉన్న రియల్ పాయింట్స్ మీరు చదువుకోండి, అప్పుడు మీకు మేలుకొని. అది ఇంకోసం చెప్తాను. కొంతమంది ఈ మధ్య రీల్స్ ఫేమస్ అవుతున్నాయి. బుస్ అని చెప్పి కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. నీ కాళ్ళు పోయినాయా, బుస్ అంటాడు, కాళ్ళు వచ్చేస్తుంది. నీ కళ్ళు పోయినాయా, బుస్ అంటే కళ్ళు. బాబాల గురించి మీకేమనిపిస్తుంది అలా చూస్తే? అది చెప్తున్నా నేను. బుస్ అనే ఒక పాస్టర్స్ ఉన్నాయి కదా, ఐఎమ్ నాట్, నేను రియల్ గా నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినవాడిని చిన్నప్పుడు. నాకు నిజంగా క్రిస్టియన్ ఫాదర్స్ నాకు చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. రియల్ గా వీళ్ళందరూ బుస్ అని చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, September 11th ఎవరు పుట్టారో దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. September 11th ఒక రియల్గా నువ్వు ఇప్పుడు నువ్వు జీసస్ ప్రచారం చేస్తున్నావు కదా జీసస్ గురించి. ఇఫ్ యూ రియల్లీ నోస్ అబౌట్ ద బైబుల్, September 11th బైబిల్కి
లింక్ ఏంటో చెప్పు. అట్ ద సేమ్ టైం బైబిల్లో చెప్పింది ఒక మాట, ఆ మాటకు చెప్పు. జీసస్ క్రైస్ట్ 12th ఇయర్ అప్పుడు 30 years వరకు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో ట్రావెల్ చేశారో చెప్పండి. ఓకే. సో ఇట్స్ ఆల్ ఏంటంటే మీ సింపుల్గా ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ కమర్షియల్ చేశారు. అంటే దేవుడి పేరు వాడుకొని, జీసస్ పేరు వాడుకొని వీళ్ళందరూ కమర్షియల్గా ఏది రోగాలు రైన్ చేస్తాం, కిడ్నీలు రాళ్ళు తీసేస్తున్నాము అని చెప్పి ఏంటి అది ద ఫూలిష్ థింగ్. అలా ఏమైపోతే ఇంక ఏంటి ఇలా బుస్ అనేసి ఏమైపోతుంది, ఇలాగంటున్నాడు పోలీస్ అదంతా ఎంత ఏంటంటే వీళ్ళందరూ ఏదో జనాలని ఎడ్డోళ్ళు చేసి కొంతమంది ఈ జనాలు నమ్మేవాళ్ళు ఫస్ట్ ఎడ్డోళ్ళు ఫస్ట్ అంతే అంటారా? వాళ్ళు తిట్టాలి అదే నిజంగానే అది మాత్రం మీరు చెప్పింది. సో ఏది పట్టించుకోకుండా ఏదో చూసి వెళ్ళిపోయి మీరు చెప్పండి, ప్రమోటింగ్ ద రాంగ్ మీ దేవుడి గురించి చెప్పండి, ఏ దేవుడు చెప్పండి, బోధించండి. ఇలా మా జీసస్ చెప్పండి. ఐ రియలీ అప్రిషియేట్ దట్ వన్. బట్ వై ఆల్ దిస్ అన్నెసరీ థింగ్స్? మీ ఒక క్వశ్చన్ చెప్తున్నా, September 11th దాని గురించి లింక్ చెప్పండి, దాని గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. నాకు తెలుసు, నేను ఒక హిందువుని, బట్ నేను ఒక మీకైనా చిన్న అనుభవంలో చిన్న అన్నింటిలో చెప్పాను. September 11th మీ క్రిస్టియానిటీకి ఒక పెద్ద లింక్ ఉంది, అసలు లేకపోతే క్రిస్టియానిటీ లేదు అన్నట్టుగా చెప్తున్నాను. September 11th ఇస్ మెయిన్ థింగ్. ఓకే. సో మీరు బైబిల్ చదివారు? బైబిల్ చదవడం కాదండి, ఐ ట్రావెల్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఒకటి నమ్ముతాను, మన జీసస్ వచ్చి ఏం చెప్పారు, బైబిల్ ఏం రాసి ఉంటుంది, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. సన్ ఆఫ్ గాడ్. ఓకే, ఆయన మాట ఎందుకు చెప్తారు? బైబిల్లో రాసి ఉంది, అవునా? సో హూస్ ద గాడ్? అవన్నీ కాదు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు ఆయన. సో నేను రియల్గా చర్చ్ ఫాదర్స్ ట్రావెల్ చేశాను చిన్నప్పుడు. నేను స్కూల్ లయోలా స్కూల్ ఉండేది, చెన్నైలో లయోలా స్కూల్ ఉంటుంది. అక్కడ జీసస్ కూర్చున్న రాయి ఉంది కదా, ఉన్నాయి కదా ఆ ప్రేమ్స్ కొన్ని ఇవి కూడా ఉంటాయి. అక్కడ రియల్గా మేరీ మాత కళ్ళలోంచి రక్తం వచ్చినప్పుడు న్యూస్ పేపర్ పుకార్ లేని కదా, అది అక్కడే అయింది. నేను ఆ స్కూల్లో చదివేవాడిని యాక్చువల్లీ చిన్నప్పుడు. మేము మా ప్లే గ్రౌండ్ అక్కడ ఫాదర్స్ దగ్గర నుంచి ఫాదర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. చెప్తప్పుడు వాళ్ళంతా చెప్పింది ఏంటంటే, జెస్సీ వీ హ్యావ్ క్రియేటెడ్ దస్ రిలీజియస్. నా పేరు ఏంటి క్రిస్టియన్ నేమే ఉంటుంది మళ్ళీ, జెస్సీ. అవును, యా. ఓకే, అదే అనుకున్నాను. వై యు టాకింగ్ దీస్ థింగ్స్? సనాతన ధర్మ అని పేరు నాకు చిన్నప్పుడు ఫాదర్స్ చెప్పింది కూడా ఏం చెప్పి, క్రిస్టియన్స్ ఫాదర్స్ అందరూ కూడా మనం డివైడ్ చేసుకుంది రిలీజియస్. ఓకే, గాడ్ ఆల్ వన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు అని చెప్పాను. శివ విష్ణువులు కొట్టుకున్నారు ఎప్పుడన్నా? దే ఆర్ లైక్ గాడ్స్, దే వర్కింగ్ ఫర్ సంథింగ్. బట్ మనం కొట్టుకున్నాం అంతా, మనం గొప్ప అని మనం డివైడ్ చేసుకుని మనం కొట్టుకుంటాం తప్ప గాడ్ నెవర్ సెడ్ దట్ నేను ఈ దేవుడిని నేను దూషిస్తేనే నేను జీవిస్తానని చెప్పలే. ఈ దేవుడు కూడా అల్లా ఇంకా ఏం చెప్పాలంటే, నేను నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ వన్ థింగ్. కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్లో కూడా, ది నెవర్ టచ్ ఆల్కహాల్. నెవర్ టచ్ ఆల్కహాల్. కొంతమంది ముస్లిమ్స్, ఐ రియలీ అప్రిషియేట్ దట్ వన్. కొంతమంది తెలియని వాళ్ళు అల్లా గురించి ఏంటంటే, తెలియని వాళ్ళు టచ్ చేస్తారు, తెలిసిన వాళ్ళు అల్లా గురించి తెలిసిన వాళ్ళు అయితే నెవర్ ఎవర్ టచ్ ఆల్కహాల్. ఓకే, సో నేను మీ గురించి అడుగుతాను, మీకు ఆ హ్యాబిట్స్ ఉన్నాయా? నాకేం లేవండి, ఏమీ లేవు. ఎందుకలా? పార్టీస్ లో కనిపిస్తూ ఉంటారు, జెస్సీ చూస్తూ ఉంటాను, వెళ్తాను, చాలా మంది చెప్తుంటాను, అదే నన్ను తిడుతుంటారు, అందుకే చాలా మంది పార్టీస్ పిల్లలు ఆపేస్తాను నన్ను. ఓకే, సో మీరు జడ్జ్ చేస్తూ ఉంటారా? జడ్జ్ చేస్తాను, ఆబ్వియస్లీ జడ్జ్ చేస్తాను. నెవర్ డ్రింక్ అంటాను. ఓకే, నేను కల్చర్ మనం డ్యామేజ్ చేసుకుంటున్నా అని చెప్తున్నాను. నేను చెప్పే కల్చర్ చాలా మంది అంటున్నారంటే వన్ లైఫ్, లెట్స్ ఎంజాయ్ ద ఫకింగ్ లైఫ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఐ యూస్ టు హియర్ దిస్ అ లాట్. చాలా మంది అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఇస్ మీన్ బై వన్ లైఫ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. వన్ లైఫ్ లో ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? నువ్వు ఒక 1 year సెలబ్రేట్ చేసుకుంటున్న బర్త్డేకి పార్టీ ఇస్తున్నావు అంటే 365 days దాటి వస్తున్నావు. ఓకే, ఒక 1 day 24 hours దాటి వస్తున్నావు. ఒక 1 day గడవాలంటే 1 life అని నువ్వు ఒక లైఫ్ కొట్టిపడేస్తున్నావు కదా. 1 life నీకు ఇన్ని డేస్ ఉన్నాయని చెప్పి నువ్వు ఎందుకు థింక్ చేయలేకపోతున్నావు? నీ లైఫ్ స్టైల్ నువ్వు 1 day అని చెప్పి నీ లైఫ్ ఒకే లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు ఒక లైఫే ఉంది, ఎందుకు 1 life ఉంది కదా. 1 life ని ఇంకా మెరుగు చేసుకొని దాన్ని ఇంకా మంచిగా నేను ఎక్కువ రోజు బతికించి మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎందుకు ఆలోచించట్లా? 1 life ఫకింగ్ లైఫ్, లెట్స్ స్పాయిల్ ఇట్ అంటున్నారు. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు తాగితేనే లైఫ్ బాగుంటుందా? నేను నా ఫ్రెండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. నా ఫ్రెండ్ ఏజ్ 24, వెరీ స్మార్ట్ గాయ్, హ్యాండ్సమ్, నా టాల్
అండ్ వైట్ స్కిన్, వెరీ హ్యాండ్సమ్ గాయ్, చాలా చాలా బెటర్ ఉంటాడు. ఆ పర్సన్ పాపం ఇలాగే ఎవరో ఒక ఎడ్డోడు వచ్చి వన్ లైఫ్ ఇలా ఎంజాయ్ ద ఫకింగ్ లైఫ్ అని చెప్పి అలవాటు చేశారు, అన్ని అలవాటు చేశారు. తాగేసి ఫుల్గా హ్యాంగ్ అవుట్ అయిపోయాడు. ఒకరోజు బెడ్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు, వాష్రూమ్కి వెళ్ళి హెవీ డోస్ వల్ల చనిపోయాడు వాష్రూమ్లోనే. నెక్స్ట్ రోజు మార్నింగ్ 12 వరకు మా పేరెంట్స్ తలుపు కొడుతుంటే తలుపు తీయలేకపోయేసరికి పగలగొట్టేసరికి చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్కి ఏం మిగిలింది? నీ ఫోటో మిగిలింది. నీ ఫోటో చూసి రోజు ఏడుస్తారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అది మమ్మీ నా చేపట్టుకొని వాడిని ఊహించుకొని ఏడుస్తుంటుంది. ఎంత బాధగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఒక పేరెంట్స్ నువ్వు ఇంత కష్టపడి నీకు ఇన్వెస్ట్ చేస్తూ నీకు మనీ పొద్దున్న లేస్తే చిన్నప్పటి నుంచి నీ కారు కొనిచ్చాడు వాడికి, బైక్ అన్నీ కొనిచ్చిన వాడికి వాళ్ళ పేరెంట్స్కి ఏమి ఇచ్చాడు తిరిగి? ఒక ఏడుపు. ఏది నన్ను చూసి పాప వాళ్ళు జెస్సీ కాసేపు ఒక 1 hour ఉండవా, భోజనం చేసి వెళ్ళవా, నువ్వు భోజనం చేస్తే వాడితో చిన్నట్టుగా ఇన్వెస్తుంది అని. అది ఎంత ఎమోషనల్గా ఉంటుంది. నువ్వు వన్ లైఫ్ అని చెప్పి ఎంజాయ్మెంట్ చేసి ఏం వేస్తున్నావు నీ పేరెంట్స్కి? నీకోసం బతికే నీ పేరెంట్స్కి ఏం వేస్తున్నావు? నీకోసం వేయించుకోకు, నీ పేరెంట్స్ కోసం బతకచ్చు కదా. వాళ్ళు నీకోసం ఎన్నో ఏళ్ళు కోట్లు సంపాదించి నీకు ఇచ్చి నీకు కావాల్సిందల్లా డబ్బులు కారు కావాలి అవి ఇచ్చి అన్ని బాగా చూసుకున్నప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం కోరుకోరు. నాన్న నువ్వు వెళ్ళి ఒక చిన్న జాబ్ చేసుకొని చిన్న బతుకుగా చాలు, అంతకని ఏం కోరుకోరు వాళ్ళు. నువ్వు గెంజిచ్చినా తాగి పడుకుంటా నా పేరెంట్స్ది నువ్వేమి ఇచ్చావు? జస్ట్ వాళ్ళ కలర్ టీయర్స్ ఇచ్చావు అంతే. సో మీరు అలా ఆలోచించని చెప్తున్నా. వన్ లైఫ్ అని చెప్పి మీ లైఫ్ని స్పాయిల్ చేసి నేను తాగదని చెప్పట్లా, కంప్లీట్లీ ఐమ్ సెయింగ్ ఒక పర్టికులర్ ఒకేషన్ పెట్టుకోండి, వీక్లీ వన్స్ అలా పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, వీక్లీ తాగండి. ఏదో రోజు తాగుతారు, రోజు తాగి ఫకింగ్ లైఫ్ వీ హ్యావ్ టు డూ ఇట్ బడీ, వీ హ్యావ్ టు ఎంజాయ్. ఆల్ దిస్ టర్మ్స్ ఆర్ ఫ్రీకింగ్ యూ. ఇది ఏంటంటే ఒక ఎదవ అది క్రియేట్ చేసుకుంటాడు. ఏది వాడు చెడిపోయాడు, పక్కన చెడగొట్టడానికి ఒక వర్డ్ చెప్తారు వన్ లైఫ్ అని చెప్పి. వీళ్ళు ఎడ్డోళ్ళు కమాన్ మనం మంచి చెప్తే ఇప్పుడు ఇంత చెప్తున్నానా వాళ్ళకి ఎంత ఎచ్చి అమ్మ ఏం ట్రైడ్ అని అంటారు. అదే నేను కమాన్ బాబాయ్ ఇవాళ నైట్ పార్టీ ఉంది, 31st నైట్ మొత్తం తాగేసి పడిపోదాం అంటే వావ్ కమ్ లెట్స్ డూ ఇట్ అన్నాడు. నేను ఓపెన్ చెప్తున్నా. సో మీరు చెప్పండి, మీరు వన్ లైఫ్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు? నా పనులు చేసుకుంటున్నాను, నా పేరెంట్స్ నా మమ్మీని చూసుకుంటున్నాను. ఓకే, అట్ ద సేమ్ టైం నా పనులు ఏదైతే ఉన్నాయో నా గోల్స్ ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రీ గోల్స్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని దాని వైపు అడుగులు తీసుకుంటున్నాను అండి. ఓకే, అట్ ద సేమ్ టైం నా యూనివర్స్ని కనెక్ట్ అయ్యి ఉంటా, నా దేవుడికి కనెక్ట్ అయ్యి ఉంటా. అది ఓకే. సో మీకు అలా సూపర్ న్యాచురల్ థింగ్ ఏదైనా జరిగిందా లైఫ్లో? దిస్ ఈజ్ విచ్ ఇస్ అబ్నార్మల్, లైక్ సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూడలేరు. సో మీకు ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నా, లైక్ స్పిరిచువాలిటీ గురించి, సనాతన ధర్మం గురించి. సో కుండలిని ఉంటాయి, 7 ముద్రాస్ ఉంటాయి, ఐడియా ఉందా? చక్రాస్ ఉంటాయి మనకి. యా అది మీరు జ్ఞానానికి మెడిటేషన్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయి. అది మీరు చేసి డీప్ మెడిటేషన్ కలితే యూ కెన్ సీ ద యూనివర్స్, యూ కెన్ సీ ద అబ్నార్మల్ థింగ్స్, యూ కెన్ సెన్స్ సంథింగ్. Can you please tell one thing that which happened to you? I can't say, but something will happen for sure. Not only for me, okay. The persons who believes in these things and who దాని గురించి జ్ఞానంలోకి వెళ్తాం ప్రతి ఒక్కరికి అవుతుంది. సద్గురుగా చెప్పేది అదే, సద్గురు వీళ్ళందరూ చెప్పేది అదే. ఓకే, వై దే ప్రమోటింగ్ యోగాస్ అండ్ వెళ్ళి మీరు. సో మీ గురువు ఎవరు? కృష్ణ. You are a follower of Krishna? Yes, kind follow much more than that. Much more than that. So మీకు బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి? వాట్ డు యు డు ఇన్ అ డే? ఇన్ అ డే డిపెండ్స్. అంటే వర్క్స్ ఉన్నప్పుడు వర్క్స్ చేసుకుంటాను, లేదంటే ఐ విల్ రీసెర్చ్ ఆన్ సమ్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. సో ఈ మధ్య మీరు ఇన్ని అంటే స్పిరిచువాలిటీ గురించి ఇంత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా తెలుసు అని అనుకుంటున్నాను. ఇల్యూమినాటి అనే ఒక వర్డ్ వింటున్నాం రీసెంట్ టైమ్స్ లో. సో వాట్ ఈస్ దట్ టర్మ్ ఇల్యూమినాటి? I'm being offered by them. What? I'm being offered by them. From Illuminati? Yeah. అది నేనే కదా చాలా మందికి వచ్చింది, ఆఫర్స్ వచ్చినాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ది ఇల్యూమినాటి ఇస్, they pray evil god actually. They pray evil god, nothing but మన బైబిల్లో చెప్పింది లూసిఫర్, ఖురాన్లో చెప్పింది జినా, గీతలో చెప్పింది ఏంటి? కలి. ఆ రాక్షస జాతిలో తిరిగి వస్తారు ఒకడు. ఓకే, వాడు తిరిగి రావాలంటే ఇన్ని లక్షల సోల్స్ కావాలి, వాడికి ఆత్మలు కావాలి వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ సోల్ పవర్ ఇస్ మచ్ మోర్ ప్రీషియస్ పవర్ దెన్ ఎనీథింగ్. ఈ సోల్స్ ని రప్పించుకునే ప్రాసెస్ లో వాడు ఉన్నాడు. ఓకే, ఆ ఏజెంట్స్ వర్క్ చేస్తున్నారు.
ఆ ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఈ ఇల్యూమినాటి అని ఒక ఇచ్చేపిచ్చి వాళ్ళకి ఏంటంటే మనుషులకి ఉన్న సెన్సిటివ్ పార్ట్ ఏంటి, డబ్బు, పదవి, వ్యామోహం, వీటి మీద కొడుతున్నారు. నువ్వు నా సోల్ అమ్మి నీకు కావాల్సిన ఫేమ్ నీకు ఇస్తున్నా. సోల్ నమ్ముకోవడమా? అదేంటండి, నేను ఇప్పటిదాకా వినలేదు. సోల్ మళ్ళీ జనరల్ గా అడుగుతున్నాను, బలి ఇస్తాం అంటారు కదా మనకి, పూర్వం నుంచి వింటున్నాం బలి అంటే. అవును, బలి నువ్వేం ఇస్తాం? మేకని ఇస్తాం, కోళ్ళని ఇస్తాం, శవాన్ని ఇస్తాం. శవం అక్కడే ఉంటుంది కదా, శవం వండుకొని తింటాం మనం. అవును. బలి ఏమి ఇస్తాం? సో రక్తం బలి ఇస్తారు అంటే సోల్ని ఇస్తాం, ఆత్మని బలి ఇస్తాం మనం. ఓకే, మన శవాన్ని ఇవ్వం, శవం అక్కడే ఉంటుంది, ఆత్మని మనం అర్పిస్తాం. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ బలి అనేది ఏంటంటే ఈ సోల్ లాక్కుంటారు వీళ్ళు. సో ఏంటంటే నువ్వు బతికే ఉంటావు కానీ నువ్వు బతికున్న కొద్ది రోజులకి నీకు కావాల్సిన స్టార్డమ్ నీకు ఇస్తారు. సో వాళ్ళు ఒక తెలియని ఒక అట్రాక్షన్ చూపించి, వ్యామోహం చూపించి ఇలా లేపుతారు. నేనేం చేస్తాను, 10 మంది చెప్తాను, అరే నాకు దీనివల్ల వచ్చింది 10, నా నుంచి 100 మంది అవుతారు, డమ్ము వదిలేస్తారు. ఇప్పుడు నువ్వు చూస్తే చాలా మంది స్టార్స్, బిగ్ స్టార్స్ కూడా నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, చాలా ఇండస్ట్రీ నుంచి ఉన్నారు చాలా మంది. అంటే ఇలా సోల్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మనం అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు. సీరియస్లీ స్టార్స్ ఉన్నారు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఉన్నారండి. ఐ కాంట్ బిలీవ్, అంటే నమ్మబుద్ధి కావట్లేదు, ఇలా సోల్ ని కూడా అమ్ముకున్నారు. దాని గురించి ఒక పెద్ద డాక్యుమెంటరీ కూడా ఉన్నాయి, మీరు గూగుల్ లో చేసి చూడండి. బియాండ్ స్టోరీ యాక్చువల్లీ, బియాండ్ ఎలిమెంట్స్. సో వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ అనేది చెప్పే కదా, మీరు అదే ఈవిల్ అంటున్నారు, కలి అంటున్నారు. వాళ్ళు కావాల్సి మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు ఒకటి వినండి, వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీరు జాయిన్ అయిపోతే మాకు 10 వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. మీకు లవ్ వన్స్, మీకు అతి ప్రేమించే ఒక వ్యక్తి చచ్చిపోతారు మీ ఇంట్లో ఫస్ట్, త్రూ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, వాళ్ళ కాంటాక్ట్ అంటే కొన్ని రోజులు చచ్చిపోతారు వీళ్ళు. సో మీ ఫ్యామిలీ మొత్తం ఇదైపోద్ది ఫస్ట్. ఓకే, మీకు తెలియకుండానే మీరు ఒక ఈవిల్కి సపోర్ట్ చేస్తున్నారు కదా. సృష్టి ధర్మం ఏంటంటే సోల్ పుడుతూనే ఉంటుంది, రిసైకిల్ బిల్, సోల్ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఆత్మ పరమాత్మ కలిస్తే మోక్షం వస్తుంది ఈ సోల్కి. ఈ సోల్ మధ్యలో లాగేసుకుంటాడు ఈ దగ్గరికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సోల్ పవర్ నాకు వచ్చింది అనుకో, ఐ కెన్ ఫంక్షనేట్. నువ్వు నా ఆధీనంలో ఉంటావు, నేను చెప్పింది నువ్వు వింటావు, నువ్వు నన్ను చూసి దేవుడిలా ఫీల్ అవుతావు, జెస్సీ ఈస్ మై గాడ్ అంటావు. అలాగే మొత్తం అన్ని లక్షల సోల్స్ తీసుకొచ్చి వాటి బానిసం చేస్తారు అందరినీ. నేను చెప్తున్నాను చూడండి, 2024 కదా, 2036, 2037 కల్లా ఇంచెస్ట్ కామన్ అయిపోతుంది. ఇంచెస్ట్ ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సెక్షువల్ కనెక్షన్స్, మదర్ అండ్ సన్ సెక్షువల్ కనెక్షన్స్, దిట్ విల్ బి కామన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇది లీగలైజ్ చేస్తారు వాళ్ళు, దాని ప్లానే అది. సో దీనికోసం చాలా వర్క్స్ అవుతున్నాయి ఆల్రెడీ. వెస్టర్న్ కంట్రీస్ చాలా వరకు కూడా ఇది కామన్ అయిపోయింది. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అసలు డాక్ సొసైటీ మనం చెప్పలేము, ఎక్కడ ఉంటారో ఏంటో చెప్పలేము. ఓకే, సో దాని గురించి నేను ఒక సబ్జెక్ట్ రీసెర్చ్ చేసి దాని గురించి సబ్జెక్ట్ మూవీ కూడా చేస్తున్నాను, మూవీ రాస్తున్నాం మేము. బియాండ్ స్టోరీ అది. సో మీకు వచ్చిన ఆఫర్ ఏంటి అది చెప్పండి నాకు. అది చెప్పకూడదు బట్ స్టిల్ యా. సో హౌ దే అప్రోచ్డ్ యు అండ్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కెరియర్ అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఓకే, సో ఇంత మనీ ఇస్తామని చెప్పారా మీకు? మనీ కాదు, ఓకే, కెరియర్ వైజ్ సక్సెస్ గ్రోత్ అన్ని ఉంటాయి అని అన్నాడు. బట్ మీకు చెప్పాను కదా, ఆ మధ్య నేను కూడా కొన్ని వింత పోస్టులు పెట్టాను నేను కూడా నా ఇన్స్టాలో, ఇలా పెట్టుకొని ఇలా అనుకుని. అవును, నేను ట్రాప్ అయ్యాను, హానెస్ట్లీ చెప్తున్నా, నేను ట్రాప్ అయ్యా. బట్ ఆ ట్రాప్ నుంచి మేలుకున్నాను తర్వాత. మా వాడు వచ్చి కట్టి కొట్టాడు ఒక రోజు. ఎవరు? యూనివర్సల్ గాడ్. సో వచ్చి కట్టి కొడితే మేలుకుంటే అప్పుడు రియలైజ్ అయ్యాను, దిస్ ఇస్ నాట్ ది థింగ్ అని చెప్పి. అది సో అప్పటి నుంచి ఐఎమ్ ట్రైయింగ్ టు నో. అంటే వాళ్ళు ఎలాగంటే whatever you're talking is so abnormal things. అదే మీకు తెలియదు కాబట్టి, మీకు తెలిసిన అయితే ఇది కరెక్ట్గా చెప్తున్నాను అనుకుంటారు, తెలిసిన అయితే. సో ఇంత చాలా మంది తెలుసండి ఇది, ఈ టాపిక్ చాలా మంది తెలుసు. ఆ టర్మ్ వింటున్నాను రీసెంట్ టైమ్స్ లో, బట్ చాలా మీకు ఇక్కడ ఇండియాలో ఇంకా అంత స్ప్రెడ్ అవ్వలేదు కానీ స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్య. కొంతమంది పేర్లు వదిలే సెలబ్రిటీస్ గా కొంతమంది ఇలా పెట్టుకొని డాన్స్ చేస్తూ కాన్సర్ట్ చేస్తున్నారు కదా రీసెంట్ గా, మీరు రీసెర్చ్ చేయండి. సో ఇన్ ట్రాన్స్ మ్యూజిక్ చూస్తూ ఉంటాం అంతేనా? ఓ మై గాడ్, ఇల్లుమినాటి. ఓ మై గాడ్, లిటరలీ షిట్. ఆర్ వి ఇల్లుమినాటి అని చెప్పి ఈ సింబల్ ఏంది? ఈ సింబల్ దేనికి సంబంధించిన సింబల్ చెప్పండి మీరు, దేనికి సంబంధించి? ఇల్లుమినాటి సింబల్. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఈవిల్ థింగ్. సింబల్ మీరు గూగుల్ చేయండి, ఇల్లుమినాటి సింబల్ వస్తే ట్రయాంగిల్ విత్ ఐ వస్తుంది మధ్యలో.
సో అదే స్ట్రేంజ్. కాకుండా బాలీవుడ్ లో ఒక పెద్ద సింగర్స్ వీళ్ళందరూ కూడా చెప్పుకున్నారు కూడా, ఓపెన్ గా చెప్పుకున్నారు, ఓపెన్ గా చెప్పుకున్నా. ఓపెన్ గా ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్పుకున్నారు. కొంతమంది క్యాటీ పెరీ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో ఐ సోల్డ్ మై సోల్ టు ఈవిల్ అని చెప్పింది క్యాటీ పెరీ. హోప్ యు నో ద వెరీ పాప్ సింగర్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ న్యూ థింగ్. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు దీంట్లో. ఇట్స్ బీ వెరీ కాన్షియస్ అంటే ఏంటంటే మనకి పురాణాల్లో చెప్తున్నారు, మనం ఏంటంటే మనం లెక్కల్లో ఉన్నాం, క్రీస్తు పూర్వం లెక్కల్లో ఉన్నాం. 2034 మనకి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అంటారు. క్రీస్తు పూర్వం లెక్కలు మన క్రీస్తు పూర్వం మధ్యలో వచ్చి వచ్చింది మనకి ఆ లెక్కలు. దానికన్నా ముందు నుంచి మనకి మన యుగం ఉంది. మనం రాంగ్ క్యాలిక్యులేషన్లో ఉన్నాం యాక్చువల్లీ. నేను 2037 అని చెప్పి ఎందుకు అంత పర్టికులర్ చెప్తున్నానంటే దానికి ఇంటర్లింక్ ఏంటంటే మనం రాంగ్ క్యాలిక్యులేషన్లో ఉన్నాం యాక్చువల్లీ. ఓకే. సో ఒక అనర్థం జరగబోతున్నప్పుడు సంథింగ్ మనకు తెలిసిన చెప్తున్నాం. సో బీ కాన్షియస్ అబౌట్ సర్టెన్ థింగ్స్. ఓకే, మీరు దేనికి లొంగకండి. ఇలాగా కొన్ని కల్చర్స్ లొంగిపోతున్నాం మనం అంతా. అచ్చా. Okay. సో ఇందాక మీరు చెప్పినట్టు ఇల్యూమినాటి గురించి అండ్ ఆల్సో ఈవిల్ ఐ గురించి కూడా నేను విన్నాను. సమ్ స్క్రోల్ చేస్తుంటే మీదే విన్నాను. సో వాట్ ఈస్ దిస్ ఈవిల్ ఐ? చాలా మంది వాళ్ళ symbol దిష్టి తగలకుండా ఉండడానికి పెట్టుకుంటాం అంటూ ఉంటారు. వాళ్ళ సింబల్ అది అంటే అది దిష్టి తగలకుండా కాదా? దిష్టి ఏంటండి? దిష్టి దేనికి? దిష్టికి దానికి సంబంధం ఏంటి? కామెడీగా చెప్తున్నారు అందరూ. అంటే చాలా మంది చేతి ఇప్పుడు కట్టుకుంటారు, కాళ్ళకి ఇల్యూమినాటి అనేది కట్టుకుంటారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇల్యూమినాటి అనేది ఇల్యూమినాటి అంటే ఈవిల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ మధ్యలో, ఈ రీసెంట్ టైంలో. ఓకే, అవును, మన ఈవిల్. పూర్వం కాడ నుంచి మనం దిష్టి తగలకుండా మనకి గుమ్మానికి కొన్ని పెడుతుంటారు నిమ్మకాయలని. నిమ్మకాయ దేనికి నెగిటివ్ ఎనర్జీ లాగిద్ది. నిమ్మకాయ కొన్న మన కాళ్ళకి కడతాం అని చేస్తాం. ఈ మధ్యలో సడన్ గా వచ్చేసి ఈ సింబల్స్ వచ్చేసి అందరూ ఫ్యాషన్ గా వేసుకుంటున్నారు. అవును. ఓకే, ఆ సింబల్ గురించి మీకేం తెలుసు? ఎవడో తీసుకొచ్చి వదిలేరు, మీరు కొనేస్తున్నారు. నేను ఇప్పుడు వచ్చి నేను రేపు పొద్దున వచ్చి నా ఫోటో పెట్టుకోండి మీకు దిష్టి తగలకుండా అంటే కొనుక్కొని పెట్టుకుంటారా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఎవరో సడన్గా వచ్చారు, అది పెట్టుకుంటే మాకు దిష్టి తగలదంట, మా ఇంట్లో డబ్బులు వస్తాయంట, మాకు ఆఫర్స్ వస్తాయని చెప్పి ఫూలిష్గా మాట్లాడుతున్నారు కొంతమంది. నేను ఇల్యూమినేటి సింబల్ అండి, మీకు ఇల్యూమినేటి సింబల్ ఐ సింబల్ అదే. ఓకే, అంటే మనం ఇంకెక్కడైనా చూస్తామా అలాంటి సింబల్స్? అంటే ఈ ఈవిల్ ఐ అని చెప్పారు కదా మీరు, ఇంకెక్కడైనా కనిపించిందా మీకు? కనిపించండి, మాకు చాలా చాలా పెద్ద బ్రాండ్స్ లో కూడా ఆ సింబల్స్ ఉంటాయి. పేర్లు వద్దులే కానీ బ్రాండ్ పేర్లు నన్ను వేసేస్తారు. కానీ అంటే ఏంటి, బ్రాండ్స్ లో కూడా ఈవిల్ ఐ అనేది ఉందంటారా? ఓ మై గాడ్. చాలా వాళ్ళ నేమ్స్ ఇవన్నీ కూడా వాటిల్లో కూడా వాళ్ళు పెట్టుకున్నారు యాక్చువల్లీ. ఓకే, యా. సో మన సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన కూడా ట్రాప్ చేద్దాం చూశారు, బట్ ఆయన ట్రాప్ అవ్వలేదంటారా? సో ఆయన ఇప్పుడు తిరిగి వస్తారు. మా సుభాష్ చంద్రబోస్ ఆయన తిరిగి వస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఏమోనండి, అసలు జెస్సీ, అసలు మాకు మీరు బిగ్ బాస్ జెస్సీగానే తెలుసు. ఈ రోజు మీరు చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు, లిటరలీ విచ్ ఇస్ సో స్ట్రేంజ్. మీరు పర్సనల్ లైఫ్కి వస్తే, సో చాలా మనం ఎక్కువగా ఈ పాడ్కాస్ట్లో సనాతన ధర్మం గురించి మాట్లాడడం, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడం, అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నోన్. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లవ్ అంటే లేదన్నారు. సో వాట్ ఈస్ మ్యారేజ్ టు యూ? కనెక్టింగ్ ద సోల్, అంటే అర్థం చేసుకున్న సోల్ మనకు దొరికితే దట్స్ ద మ్యారేజ్. ఆర్ యూ ఇన్ సర్చ్ ఆఫ్ ఐ మీన్ దట్ సోల్, ఆర్ లేదంటే వాట్? టైం వచ్చిన అదే వస్తుందండి, నేనే సర్చ్ చేయట్లేదు. ఎలాంటి అమ్మాయి కావాలి పోనీ మీకు? నాకే తెలియదండి. అదే లైక్ నాకు కొన్ని టేస్ట్లు ఇచ్చి ఆ టేస్ట్లు కనెక్ట్ అయ్యే ఒకసారి చెప్పండి, మన పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అవుతారు. కౌశల్యలాగా ఉండాలి. అమ్మో, అదేంటండి నాకు వేశారు. అంటే కౌశల్యలాగా ఇలాగా డీసెంట్ డ్రెస్ వేసుకొని చక్కగా మంచిగా పుట్టు పెట్టుకొని మంచిగా హెయిర్ లాగా రిమూవ్ చేసుకొని క్యూట్గా మాడుతూ ఓకే అమాయకంగా ఉంటూ. అమ్మ బాబోయ్, అది. సో ఏమో నాకు ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చెప్పకండి అయితే. డీసెంట్గా ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, మంచిగా తెలుగు సాంప్రదాయాన్ని ఫాలో పెళ్లి చూపులు ఏం అవసరం లేదు. జెస్సీ అంటే ఫాలోయింగ్ మామూలుగా ఏం ఉండదు లేదండి. సరే లేదంటారా? ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు జెస్సీ హాయ్ అని, ప్లీజ్ రిప్లై అందుకే అలా అనుకొని చెప్పుకొని ఒకరితో కూడా లేకుండా పోయాడు ఇప్పుడు. అయ్యో లేరంట, ప్లీజ్ ఇంకో మెసేజ్ ఇంకొంచెం ఎక్కువ చేయండి. మొన్న ఒక అమ్మాయి వెళ్ళి మామూలుగా ఒక అమ్మాయి బాగుంది, అది ఇంకా క్యూట్ గా అనిపించింది పాపం. నాకు నచ్చి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్టింగ్ గా మాడుతున్నా. షీ ఆల్సో టాకింగ్ విత్ మీ వెరీ వెల్. ఓకే, దగ్గరికి వెళ్ళి కాసేపు మాడుతున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది లెట్స్ ట్రావెల్ అన్నట్టుగా చెప్తున్నాం. ఒక
10 days మాట్లాడుకున్నాక జెస్సీ నీకు చాలా మంది ఫాలోయింగ్, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అంటే కదా, నువ్వు అమ్మాయిలు ఏంటి ఇప్పుడు ఏంటంటే కాన్ చేసి నేను నేను ఏంటి ఐ డోంట్ వాంట్ బి దట్ పర్సన్, అంటే ఆప్షన్ వద్దు, ఆప్షన్ లాగా అవ్వాలనుకోవట్లేదు అనింది. నీ అమ్మాయి నేను నాకు ఆప్షన్స్ ఎవరున్నాడే, ఒకరు ఆప్షన్ లేడే, నేను ఆప్షన్స్ దాన్ని ఆప్షన్ లో పెట్టానంట నేను. అది ఫీల్ అంటే బేసిక్ గా ఏమనుకుంటారంటే బిగ్ బాస్ జెస్సీ అంటే చాలా మంది స్టార్స్ తో తిరుగుతూ ఉంటాడు, చాలా పాపులారిటీ ఉంది, సో మనకి ఎక్కడలే ఛాన్స్ అని అనుకుంటూ ఉంటారు బేసిక్ గా. సో అలాగా. థ్యాంక్ యూ అండి, చాలా బాగా అడిగారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, మీరు చాలా బాగా చెప్పారండి. నేను అనుకోకుండా మా ఎలివేషన్ మా బాగా వేస్తుంది నా గురించి. ఆయన ఇచ్చారుగా, నా గురించి ఇవ్వాలిగా మరి. సరే, పాలిటిక్స్ గురించి మాట్లాడదాం కొంచెం ఇంట్రెస్టింగ్ గా. అది పాలిటిక్స్ నాకేం తెలియదు అసలు. ఏం తెలీదా మీకు? ఏం తెలియదు, మా పవన్ కళ్యాణ్ తప్ప నాకేం తెలియదు. పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్. సో ఏపీ పాలిటిక్స్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పవన్ కళ్యాణ్. సో బిఫోర్ 5 years తప్ప నాకు ఎవరు గుర్తురాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటేనే మనకి పాలిటిక్స్ అంతే. హీఈస్ ద 1% ఫర్ మీ అంతే. ఓకే, నాకేం తెలియదు. ఇంకా జగన్ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కానీ, అంటే మీది విజయవాడ. పొలిటికల్ లీడర్ అంటే ఒకసారి చెప్తాను చూడండి, ఒక పొలిటికల్ లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆయనకు ఉన్నాయి. నిస్వార్థంగా పనిచేసేవాడు కావాలి పొలిటికల్ లీడర్. నాకు అనిపించింది ఆయన ఒక్కడే కనిపించాడు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి గురించి స్కామ్స్ గురించి చెప్పమండి, ఆయన చేసిన స్కామ్స్ గురించి చెప్పమండి. ఏమైనా స్కామ్ చేశారా, లేకపోతే అడ్డదిడ్డంగా వచ్చారా, పదవుల కోసం ఆ పనులు లేకపోతే ఈ పనులు చేసి వచ్చాడా? ఆయన కష్టపడ్డాడు, ఓడిపోయినా సరే స్టిల్ పోరాడాడు. ఓకే, హీ ఫైటెడ్ ఫర్ జస్టిస్ అండ్ హీ సక్సీడ్. మాటలు పడ్డాడు, అనుభవించారు, తిట్టారు, పడ్డాడు, లాగారు, పోలీసులు ఆపారు ఆయన్ని. ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యి ఒక ఆంధ్రాన్ని శాసిస్తాం. ఆయన ఎక్కడైతే పనికిరావు అన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టించాడు. అది he's a dictionary for politics actually. I can say he's a dictionary for politics. ఒక పాలిటిక్స్ ఒక బుక్ అనేది ఉంటే ఆయనకు ఒక సపరేట్ చాప్టర్ ఉండాలి అని చెప్పి నా ఫీలింగ్ అంతే. ఓకే, సో మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఏంటా? ఫర్ యూ వాట్ ఈస్ సక్సెస్? నీ డ్రీమ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసుకోవడం నీ సక్సెస్ అంతే. అంతకుమించి ఏం లేదు. సో వాట్స్ యువర్ గోల్ దెన్? నా గోల్స్ అంటే ఏం చెప్తాను, ఐ వాంట్ టు షో సంథింగ్. నేను చిన్నప్పటి నుంచి రైటర్గా నాకు స్టోరీస్ రాయడం ఇష్టం. ఆ స్టోరీని ఒక మూవీ కన్వర్ట్గా చేసి ఆ మూవీలో నేను వర్క్ చేయాలని కూడా నా డ్రీమ్. ఆ డ్రీమ్ దిశగానే వెళ్తున్నాను. సక్సెస్ అవుతాను ఖచ్చితంగా. ఒక 5 days నేను సక్సెస్ అయ్యి జనాలందరిలో, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నాతో మాట్లాడాక జెస్సీ నేను బిగ్ బాస్లో చూడలేదు, ఆ వే జెస్సీ వేరు, ఇక్కడ చూసిన జెస్సీ వేరు, అలా జనాలందరూ కూడా నన్ను నమ్మే రోజు వస్తుంది. అంటే సంథింగ్ నేను చెప్పే ఒక పాయింట్స్ వేరే ఉంటాయి అని చెప్పి. సో మీకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లా ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరండి, గాడ్ ఫాదర్ ఎవరు లేరు. సో లైక్ మీకు ఏదైనా కష్టం వచ్చినా, లేదంటే ఇఫ్ యూ ఫీల్ లో ఆర్ సంబడి, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో చెప్పుకునేలాగా ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఉంటారు కదా, అఖిల్ ఉంటారు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. ఓకే, సో వాళ్ళతో మేము డిస్కస్. సో బిగ్ బాస్ లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో మీరు బాగా టచ్ లో ఉంటారా? టచ్ లో వి విల్ మీట్ ఇన్ సమ్ ర్యాండమ్ పార్టీస్ అలా కలుస్తాం, ఈవెంట్స్ అలా కలుస్తుంటాము. కలిసినప్పుడు విల్ సే హాయ్ బాయ్, అంత బాగానే ఉంటుంది అంతే, కన్వర్సేషన్ అంతే. సో ఓకే, సో ఈ 8 seasons లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? 8 seasons కంప్లీట్ గా. అభిజిత్ అంటే ఇష్టం. నిజంగా నాకు అభిజిత్ అంటే బాగా. సో ఇప్పటికీ టచ్ లో ఉన్నారా? అభిజిత్ నాకు పరిచయం లేదు యాక్చువల్లీ. ఓకే, అంటే మీరు మీ సీజన్ లో ఉన్న వాళ్ళతోనే కాకుండా వేరే సీజన్ లో బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళతో కూడా టచ్ లో మనకు అందరూ పరిచయమే. మనం ఇప్పుడు నెక్స్ట్ 9th season ఎవరైనా వెళ్తున్నారంటే 9th season కి వెళ్తున్నారా, ఫ్రెండ్ అయిపోతారు, ఈ గ్యాప్ లో ఫ్రెండ్ అయిపోతారు, ఇళ్ళలో ఫ్రెండ్ అయిపోతారు నాకు. ఓకే, అలాగా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. సో మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? మమ్మీ నేను ఉంటాం, చెల్లి యుఎస్ లో ఉంటా, సెటిల్ అయిపోయింది, అబ్రాడ్ లో అక్కడ ఉన్నారు వాళ్ళు. ఓకే, సో మీ ఇంట్లో అనరా రే పెళ్లి చేసుకోరా, రే పెళ్లి ఏంట్రా అని? మా అమ్మకు కూడా సేమ్ నాలాగే తిక్కు ఉంటుంది, అంటే తిక్కు ఉంటది కానీ దానికి లెక్క లేదండి, లెక్క కూడా నా మైండ్ సెట్. దాన్ని రోజు తిడుతూనే ఉంటది, రోజుకి ఒకసారి నాకు కోటింగ్ పడిద్ది ఇంట్లో, పడ్డాకే బయటకు వస్తాను. ఓకే, అంటే జనరల్ గా కోపం వస్తుంది కదా నార్మల్ గా, ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా మీకు కోపం వస్తే మీరు ఏం చేస్తారు? సైలెంట్ గా కూర్చుంటా. అంటే ఇప్పుడు కోపం జనరల్ గా నాకు త్వరగా కోపం వస్తుంది. ఓకే, ఆ కోపంలో గొడవకి వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళి నన్ను నేను డిగ్రేడ్ చేసుకుని ఇష్టం లేదు. సో గమ్మున అయిపోతాను, ఇంకా ఎక్కువ కోపం వస్తే కామ్ అవుతా,
తక్కువ కోపం వస్తే అరుస్తూ ఉంటా, పక్కన ఆర్గ్యూ చేస్తూ ఉంటా. ఎప్పటి నుంచి ఇలాగా కోపం వస్తే సైలెంట్ గా ఉండడం? సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అది అలవాటు కాదు, అయిపోయిందా? సర్టెన్ పాయింట్ కాలేజ్ చేస్తే తర్వాత. ఓకే. సో ఎవరినైనా మీరు అటాక్ చేయడం అట్లా జరిగిందా? అంటే కాలేజ్లో ఏమి ఉంటాయండి, చిన్నప్పుడు కాలేజ్లో అంటే కాలేజ్ లైఫ్ అంటే అవి ఉంటాయి. ఎనీ ఇన్సిడెంట్? అంటే బేసిక్గా నేను కరాటే నేర్చుకున్నాను. కరాటే చిన్నప్పుడు కరాటే ప్లేయర్ స్టూడెంట్, సారీ స్టూడెంట్. కరాటే స్టూడెంట్, టోర్నమెంట్స్కి వెళ్ళాను. సో చెయ్యి కొంచెం ఎప్పుడు చూసినా గొడవలు అట్లకి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేది మై బ్రెయిన్. ఓకే. సో మీరు నా ఇన్స్టా వీడియోస్ చూస్తే నాన్ చాక్స్ అని చెప్తుంటాయి, అప్పుడప్పుడు పెడుతుంటా నాన్ చాక్ వీడియోస్ అన్ని. నాకు ఆ ఇష్టం బాగా కరాటే అంటే. ఆ టైంలో మనకి వచ్చిన విద్య షోయింగ్ చేయాలంటారు కదా, షోయింగ్ చేసేవాడిని కొంచెం. సో బాగా చూపించేవాళ్ళు అనమాట. సో మీరు ఫ్రీగా బోర్ కొట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే ఇఫ్ యూ ఫీల్ బోర్, వాట్ యూ డూ? ఐ గో ఫర్ సమ్ టెంపుల్స్. టెంపుల్స్ గురించి కూడా మాట్లాడాలి. టెంపుల్స్ లో చాలా మంది అంటుంటారు టెంపుల్ కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని. మీకు కూడా అలానే అనిపిస్తుందా? వాట్ మీరు చెప్తున్నా, ఇందాక మీరు చెప్పారు కదా సైన్స్ గొప్పదా, ధర్మం గొప్ప అని. టెంపుల్కి వెళ్తే మీకు ఎందుకు పాజిటివిటీ వస్తుందని చెప్పానా? తెలియని ప్రశాంతతే ఉంటుంది. ఎందుకు ఏంటనేది తెలియదు. మీరు లాజిక్. గోపురం ఉందా? అవును. గోపురం పైన కలిసాలు ఉంటాయి, కలిసం అంటారు కదా, అదే రౌండ్ కదా, 5, 6 అలా ఉంటాయి. గోపురం పైన మీకు గోపురం ఉందా? గోపురం ఉంటుంది. గోపురం పైన మీకు గోల్డ్ కలర్, కాపర్ కలర్ లో, అంటే ధ్వజస్తంభం గురించి చెప్తున్నారా? ధ్వజస్తంభం ఉంటుంది గోపురం పైన చెప్తున్నా. చిన్న చిన్న కలిసమ్మ అంటారు అట్లనే. మీరు చూడండి గూగుల్ చేసి మామూలు గోపురం పిక్చర్స్. అవి ఏంటంటే ఇట్స్ మేడ్ బై 5 ఎలిమెంట్స్, కాపర్, జింక్, గోల్డ్, ఎవ్రీథింగ్. ఈ 5 మెటల్స్ అని చేసి తయారు చేస్తారు. సో ఇవి ఏం చేస్తుందంటే మూన్ నుంచి కొన్ని రేడియేషన్ లాక్కుంటాయి, ఫ్రీక్వెన్సీస్ లాక్కుంటాయి ఇవి. సో అవి లాక్కున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆరా అంతా కొంచెం పాజిటివిటీగా, ప్రశాంతతగా ఉంటుంది. దట్స్ ద రీజన్ బిహైండ్ టెంపుల్స్. ఓకే. సో టెంపుల్స్కి వెళ్తే మనకు ప్రశాంతత లభిస్తుంది అంటారు కదా. సో ఫస్ట్ థింగ్ ఇస్ అది ఆ మూన్ నుంచి ఎనర్జీస్, చంద్రుడి నుంచి కొన్ని ఎనర్జీస్ లాక్కుంటాయి నైట్ టైం. లాక్కొని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రెమిసెస్కి ఇలా స్ప్రెడ్ చేస్తాయి. సో దట్ ఇస్ వాట్ ద బిహైండ్ థింగ్, బియాండ్ సైన్స్ ఇవన్నీ. ఓకే. సో మొత్తానికి బాగానే తెలుసుకున్నారు వీటన్నిటి గురించి, రీసెర్చ్ చేసి. ఎంత రీసెర్చ్ చేస్తే ఇంత తెలుసుకొని పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, మా కృష్ణుడు టెంపుల్. ఓకే, ఆ కృష్ణుడు టెంపుల్లో మా కృష్ణుడి హార్ట్ ఇంకా ఉందంటే మీరు నమ్ముతారా? సీరియస్లీ ఆ టెంపుల్లో ఇంకా పైన జెండా ఉందా? జెండా గాలికి ఆపోజిట్ గా ఎగురుతుంటుంది. దాని గురించి కనుక్కోమని చెప్పండి ఎవరో ఒకళ్ళు. దాని గురించి ఎందుకు ఎగురుతుంది చెప్పమని చెప్పండి. గాలికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. గాలికి వస్తే ఇటు వెళ్ళిద్ది, గాలికి వస్తే ఈ జెండా ఇటు ఎగిరిద్ది. సీరియస్లీ. జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ? మన ఒడిశాలో ఉంది, పూరి. పైన మీకు విష్ణు చక్రం లాగా ఒక చక్రం లాగా ఉంటుంది గోపురం పైన, పైన జెండాకి కింద. మీరు ఉన్నా కదా, మీ వైపు చూస్తుంటది. మీరు అటు వెళ్ళండి, ఇలా తిరిగి ఉంటుంది మీ వైపు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, మీ అక్కడ ఉన్నా, మీ ఎక్కడున్నా, ఇది నా వైపు ఉంటుంది. అటేపు వెళ్తే మీకు అటేపే ఉంటుంది. మీరు అది ఒకసారి వెళ్ళి చూడండి కావాలంటే. సో దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ అ బియాండ్ థింగ్ యాక్చువల్లీ. నిజంగా మీరు చెప్తుంటే అంటే పూరి చెప్తాం కదండి. మీరు అడిగిన క్వశ్చన్కి, ఇందాక అడిగిన క్వశ్చన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్, మా కృష్ణుడు టెంపులే చెప్తున్నా. వేర్ సైన్స్ ఎండ్స్ అనేది అక్కడ బిగిన్ అవుతుంది. లోపల ఎందుకు చొల్లేసుకు ఒకసారి మొత్తం సిటీ అంతా చీకటి అయిపోద్ది. నో పవర్ కట్స్ కూడా ఉండవు, హై సెక్యూరిటీ ఉంటుంది. లోపల కృష్ణుడి హార్ట్ మారుస్తారు. ఓకే, మనం చూసే విగ్రహాలు ఉన్నాయి కదా, కృష్ణుడి హార్ట్ మారుస్తారు. పూరి జగన్నాథ్ విగ్రహాలు ఉంటాయి కదా, సుభద్ర, బలరాముడు. ఆ విగ్రహం లోపల కృష్ణుడి హార్ట్ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. చొల్లేసుకు ఒకసారి ఆ కృష్ణుడి హార్ట్ మారుస్తుంటారు అక్కడ. సో ఆ విగ్రహాలు కూడా తయారు చేసేది కూడా ఒక బియాండ్ స్టోరీ ఉంటుంది దాని వెనకాల. దానికి తెలిసిన వాళ్ళందరూ కూడా దే విల్ గెట్ షాక్డ్ యాక్చువల్లీ. సో వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? యాక్చువల్లీ కృష్ణుడు హార్ట్ మనకి, కృష్ణుడు చనిపోయిన 1 వీక్ వరకు కృష్ణుడు ఒకడే శవం అలాగే ఉంటుంది. అర్జునుడు వచ్చి దహనం చేసినప్పుడు కృష్ణుడు హార్ట్ కొట్టుకుంటుంది. కృష్ణుడు హార్ట్ తీసుకెళ్ళి అర్జునుడు సముద్రం వదిలేస్తారు. అది ట్రావెల్ చేస్తూ పూరికి వస్తుంది. పూరికి వచ్చే ముందు అక్కడ రాజుకి చెప్పిద్ది నేను వస్తున్నా అని చెప్పి. సో రాజుకి ఏమైంది, ఒక చక్ర రూపంలో వస్తుంది. హార్ట్ ఏంటంటే ద్రవపదార్థం, అది అతుక్కుంది అనుకో, ఇట్ విల్ కన్వర్స్ లైక్ అ వుడ్.
ఇప్పుడు వచ్చి ఈ చైర్ కట్టుకుందాం, చైర్ లాగా ఫామ్ అయిపోద్ది. ఓకే. సో రాజు కళ్ళకు వచ్చి చెప్తే రాజు వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి నుంచి ఉంటే రాజుకి ఆ చెక్క వచ్చి తగిలింది. ఆయన పట్టుకున్నప్పుడు ఆ చెక్కలో కృష్ణుడు హార్ట్ను గ్రహించి అది తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో ప్రశ్నిస్తాడు. బట్ దానికి విగ్రహాలు కావాలి. ఏం చేయాలి చేస్తే ఒక వామన అవతారంలో ఒక వ్యక్తి వస్తాడు, బ్రాహ్మణులాగా వచ్చి ఆయన ఏం చేస్తారంటే పలానా రూట్స్ చెప్తాడు. ఆ రూట్ అడవిలోకి వెళ్ళాక తామర పువ్వు చెట్టు ఒకటి, ఓకే, శంఖ ఆకారంలో ఒక చెట్టు, సర్పాకారంలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్లు కొట్టేసుకుంటాడు అంటాడు. తీసుకొస్తే తలుపులేసి 28 days వరకు నేను బయటికి రాను, ఆ ఒక్క బ్రాహ్మణుడే, మీరు తలుపు ఎత్తిపడితే తలుపు తీయకని అంటాడు. ఆయన చెక్కుతుంటాడు విగ్రహాన్ని లోపల. ఓకే, 21st day ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే రాజు వైఫ్ ఉందో ఆమె ఎగ్జామిన్ ఆగలేక తలుపు తీసేస్తుంది. తీస్తే ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు, విగ్రహాలు ఎలాగైతే చెక్కిస్తున్నాయో అవే విగ్రహాలు నుంచి అప్పటి నుంచి అలాగే చెక్కేసి ఇంకా చేస్తున్నారు అనమాట. ఇప్పటికి ఏమైందంటే 12 daysకి ఒకసారి మళ్ళీ అక్కడ ఒక అర్చకులకి కళ్ళకి వచ్చి చెప్తుంది అంట ఈ రూట్కి వెళ్ళాలని చెప్పి అమ్మవారు. ఆ రూట్ ప్రకారం వెళ్తే ఆ రూట్ ప్రకారం అక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కొడతారు, కొట్టి వచ్చి ఆ చెట్లను చెక్తారు. ఇప్పటికి బియాండ్ అది మీరు ఏంటంటే అది యూనివర్స్ అంటున్నాను, అదే యూనివర్స్ అంటున్నాను నేను. యూనివర్సల్ కనెక్షన్స్ విల్ కమ్స్ దేర్ యాక్చువల్లీ. సో యూనివర్స్ ని ఏం కోరుకున్నా తప్పకుండా తీరుతుందని అంటారు. ఇఫ్ యూ అంటే అది ఇంకొకరి హార్ట్ కాకుండా ఇంకొకరిని బాధించకుండా ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్స్ యూ. మీ కర్మ సిద్ధాంతం చెప్తానండి. నేను చిన్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి, ఒక ప్రభువు చెప్పారు నాకు, వాట్ ఈస్ కర్మ. కర్మ కలియుగంలో ఇన్స్టెంట్ కర్మ ఉంది, ఇన్స్టెంట్ కర్మ. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక వ్యక్తిని, నేను ఒక తోటకి వెళ్ళినప్పుడు నాకు ఒక పండు కనిపించింది. పండు ఫస్ట్ ఏది చూస్తాయి? కళ్ళు చూస్తాయి. ఓకే, కళ్ళు అక్కడ వెళ్తాయా? వెళ్ళవు కదా, కాళ్ళు వెళ్తాయి. కాళ్ళు తెంపగలవా? తెంపలేవు. చేయి తెంపిద్ది. చేయి తినగలదా? తినలేదు. నోటు తినిద్ది. నోరు ఉంచుకోగలదా? ఉంచుకోలేదు. పొట్టగిలిద్ది. ఇక సుఖపడింది ఎవరు? పొట్ట ఆనుకునింది ఎవరు? ఈపి. ఓకే, ఈలో తోటమాలు చూశాడు, ప్రగెత్తుకొని వచ్చి ఈపి మీద దబ్బేశాడు పట్టని. ఓకే, వెంటనే కాళ్ళు చేతులు అదురుతాయి. ఓకే, జుమ్మని ఎక్కుతాయి, కళ్ళు ఎరుపెక్కుతాయి, కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయి. ఫస్ట్ చూసింది ఎవరు? కళ్ళు. ఓకే, మనిషి కాదు కళ్ళు అంటారు. ఫస్ట్ చూసింది కళ్ళు. కళ్ళే చూసింది, బట్ చూసింది ఎవరు అనగానే నాకు మనిషి చూసారు. కర్మ సిద్ధాంతం మీకు అర్థం కాల, లాజిక్ అర్థం కాల. మీకు దెబ్బ పడింది ఎవరికి? ఈపికి. ఈపి తప్పేం లేదు, కానీ ఈపి దెబ్బ పడింది. కానీ చూసింది కళ్ళు. కర్మ సిద్ధాంతం అంతే. ఏంటంటే నువ్వు చేస్తావు, తప్పు చేస్తావు, ఆ తప్పు 10 మందికి పంచుతావు, ఆ 10 మంది కూడా అందరు సుఖపడుతున్నట్టుగా అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక సర్టెన్ పాయింట్లో ఒక దెబ్బ పడిద్ది. అది నీ పిల్లలు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కావడం కావచ్చు, కానీ ఎక్కువ బాధపడేది నువ్వే. ఓకే, కర్మ ఓంట్ లీవ్ యూ. ఇది నాకు ఒక ఇస్కాన్లో ప్రభు ఎప్పుడో నాకు 10 years బ్యాక్ ఎప్పుడు చెప్పారు, అది ఇంకా గుర్తుండిపోయింది నాకు మనసులో. రీసెంట్గా కూడా ఎక్కడో ఒకళ్ళు చెప్తుంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్తుంటే అవును నాకు రికలెక్ట్ చేసుకున్నాను, అవును నాకు ఇది ప్రభు చెప్పావు కదా అని చెప్పి రికలెక్ట్ చేసుకుని ఇంకా చెప్పాను అనమాట. అర్థమైందా మీకు? లాజిక్ అర్థమైంది. అంటే చూసిన కళ్ళు ఫస్ట్ ఏదైతే చూసిందో ఆ కళ్ళకి నుంచి నీళ్ళు వస్తాయి. మళ్ళీ నువ్వు బాధపడతావు, ఇట్ విల్ టేక్ టైమ్స్. నువ్వు ఏమనుకుంటావు, నేను తినేసాను కదా, ఇప్పుడు నాకు పండు తినేసాను, అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనుకుంటావు, కానీ ఆ దెబ్బ పడినప్పుడు వచ్చే బాధ రెట్టింపు ఉంటుంది నీకు. ఇప్పుడు ఒకవేళ పొరపాటున అజ్యూమ్ దట్ నేను ఏదైనా తప్పు చేశాను, కర్మ నన్ను కాకుండా నా వాళ్ళని ఎఫెక్ట్ చేసేలా ఉంటుంది. అలా కూడా ఉంటుంది. అంటే కర్మ అనేది మనల్నే కాదు, మన చుట్టూ వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సోల్ రిసైకిల్ పుడుతూనే ఉంటుంది చెప్పాం కదా, సోల్. ఈ కర్మ సిద్ధాంతంలో నడుస్తే ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చేసిన తప్పుకి ఏదో నీ పిల్లలు కావచ్చు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ పిల్లలు పుట్టితే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు ఎక్కువ? నీకన్నా ఎక్కువ ప్రేమించి నీ పిల్లలే. నీ పిల్లలు బాధపడ్డారు అనుకో, ఎక్కువ బాధ వాళ్ళకన్నా నీకు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో అలా వాళ్ళకన్నా ఎక్కువ బాధ నీకే ఉంటుంది. దట్ ఇస్ వాట్ కర్మ సిద్ధాంతం. ఓ మై గాడ్, దిస్ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్. యాక్చువల్లీ కర్మ సిద్ధాంతం ఎవరికైనా సరే అనుభవించాల్సిందే. ఆడ ఎంత రాజు అయినా సరే, ఎవరైనా సరే.
సో దానికి లోపలే ఉండాలి కర్మ సిద్ధాంతానికి. ఓకే. సో నేను చేసిన తప్పులు కూడా ఉంటే దానికి సమస్యదాన్ని అనుభవిస్తాను కూడా, నేను అనుభవించాను కూడా. ఐ కెన్ రియలైజ్, అంటే సర్టెన్ పాయింట్ యూ కెన్ రియలైజ్ నువ్వు చేసిన తప్పుకి దీనికి నువ్వు ఈ కర్మ అనుభవిస్తున్నావు. కృష్ణుడు సైతం కూడా అనుభవించాడు. కృష్ణుడు కూడా పాపం ఆ శాపం తీసుకున్నాడు. యాక్చువల్లీ ధర్మాన్ని కాపాడడానికి పాపం ఆయన చేసిన దానికి శాపం రూపేణ వచ్చింది, గాంధారి శాపం వచ్చింది ఆయనకి. సో హీ టేకెన్ ఇట్ యాక్చువల్లీ. ఆయన కూడా గాంధారి శాపం తీసుకున్నాడు యాక్చువల్లీ. సో నో వన్ ఈజ్ ఎక్సెప్షనల్, లైక్ నో వన్ ఈజ్ ఎక్సెప్షనల్. ఓకే. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసాను అనమాట. లైక్ బృందావనంలో కృష్ణుడి లాగా ఒక ఫోటో షూట్ చేశారు. లైక్ అదేమన్నా యాక్ట్ చేశారా లేదంటే అలాగా? ప్లాన్ అయితే ఉందండి యాక్చువల్లీ. అలా సబ్జెక్ట్ ఒకటి ఉంది, ప్లాన్ అయితే ఉంది. చాలా ప్రాపర్ గా యాక్ట్ అయిపోయారు కృష్ణుడి లాగా. సో గోపికలతోటి ఇట్స్ లైక్ ఫోటో షూట్ లా చేసాము. ఓకే. ఎందుకో నాకు తెలీదు, ఆ రోజున అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు అందరూ కూడా కృష్ణ 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 అని పిలిచారు. చిన్నప్పటి నుంచి నాకున్న ఏంటంటే, చిన్నప్పటి నుంచి అందరూ కృష్ణుడితో, మీ హెయిర్ స్టైల్ కానివ్వండి, ద వే హౌ యూ లుక్, అంటే తెలీదు అది. చిన్నప్పటి నుంచి అందరూ కృష్ణుడితో ఇది చిన్న కృష్ణ కృష్ణ అని పిలిచేవాళ్ళు గుడిలో కూడా, ఇస్కాన్ గుడిలో కూడా. సో అలా సంథింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఆయన బ్లెస్సింగ్స్ తోనే ఆ ఫోటోషూట్ చేశాను. బాగా వచ్చింది ఆ ఫోటోషూట్ కూడా. రాఘవేంద్ర కూడా చాలా బాగుంది ఫోటోషూట్ అని చెప్పి ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఫొటోస్ బాగున్నాయని చెప్పి ఆయన కూడా ఆ ఫొటోస్ తీసుకుని ఆయన ఫోన్ పంపించాను కూడా. అప్పుడు ఆయన కూడా చూపించారు చాలా మందికి ఆ ఫొటోస్. ఆయన అప్పుడు వాళ్ళ ఆఫీస్కి వస్తే చూపించారు, చూడు కృష్ణుడిలాగా భలే ఉన్నాడు అని చెప్పి. ఆయన చాలా బాగున్నారు నిజంగానే, చూడడానికి అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే మీకు ఇప్పటికీ గుర్తుండిపోయేది బెస్ట్ మూమెంట్ అంటే? బెస్ట్ మూమెంట్స్ అంటే ఏముంటాయి, చాలా ఉంటాయి. ఇవాళ ఏది బాగా వస్తే, ఇవాళ డబ్బులు వస్తే అదే బెస్ట్ మూమెంట్ నాకు. అంతేనా? సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మీకు? ఏది ఇంపార్టెంట్? పీస్. పీస్ పీస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒకప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని. ఓకే, నాకు శాలరీ 15,000 20,000 మధ్యలో వచ్చేది. ఆ శాలరీకి ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. దానిలో సేవింగ్స్ ఉండేవి, నాకు మంత్లీ ఖర్చులు అయిపోయి, రెంట్స్ అయిపోయి, అన్నీ అయిపోయి. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ వావ్, నాకు 20,000 చాలు, 30,000-40,000 వస్తే సెటిల్ లైఫ్ అనుకున్నా. 40,000 శాలరీ వస్తాయి మంత్లీ విజయవాడలో. ఇప్పుడు నాకు మంత్లీ 1.5 lakh 2 lakhs వచ్చినా సరే నేను సరిపోట్లా. ఓకే, ఇంకా నా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. సో అక్కడ పీస్ పోతుంది నాకు. నువ్వు పీస్ ఉందనుకో నీకు, అక్కడ నాకు 15,000 20,000 సంపాదించినప్పుడు కూడా నాకు పీస్ ఉంది. వీక్లీ వన్స్ సినిమాకి వెళ్ళేవాడిని. ఓకే, వీక్లీ వన్స్ సినిమాకి వెళ్ళేవాడిని చక్కగా. ఐ హ్యాడ్ మై థింగ్స్. నేను రేపొద్దున ప్రాబ్లం ఏం లేకుండా చూసుకోగలను అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే సరిపోట్లేదు, ఇంకా కావాలి, ఆ పీస్ పోతుంది. సో వాట్ ఈస్ మనీ టు యూ? అంటే మనీ గురించి చెప్పండి. మనీ, వాట్ ఈస్ మనీ? We have created money is the needed, much more needed than anything. So ఇప్పుడు అలాగే నడుస్తుంది. ఇంకా మనీ లేకపోతే నథింగ్ అన్నట్టుగా అయిపోతుంది ఇప్పుడు. అంతేనా? సో మనీ గివ్స్ యూ పీస్? ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న ప్రకారం మనీ గివ్స్ మీ పీస్ అంతే. ఓకే, అంటే ఎలాగంటే ఇఫ్ యూ ఎర్న్స్ అ లాట్, ఇప్పుడు నాకు రేపు పొద్దున ఏం నీడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీడ్ ఫర్ అని పెట్టాను, ఒక ఫీడ్ చేయాలన్నా సరే మనీ కావాలి నాకు. ఓకే, ఒకటి నేను ఒక ధర్మం గురించి చెప్పాలని, మూవీస్ తీయాలన్నా సరే మనీ కావాలి నాకు. మంచి ప్రొడ్యూసర్ కావాలి, మనీ పెట్టాలా. సో ఇప్పుడు మనీ లేకపోతే నథింగ్ అంటే అయింది ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్ సినారియో అంతే. ఇంకా మనం దాన్ని బట్టి అంటే ఇది ఆల్ అబౌట్ ఏంటంటే పీస్. మనం ఏంటంటే కోరుకున్న మన లివింగ్ కల్చర్ మనం డివైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం వద్దు, నాకు కూర్మ గ్రామం ఉంది ఒకటి, మన ఆంధ్రాలో కూర్మ గ్రామం అని. యూ స్టిల్ బిలీవ్ అక్కడ నో పవర్ సిస్టమ్, నో కమ్యూనికేషన్స్, నో ఫోన్స్. ఇప్పటికి ఇవాళ కూడా దే లివ్స్ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ లైఫ్. ఈషా ఫౌండేషన్ ఫార్ములా కూడా అదే, ఈషా ఫౌండేషన్ కూడా. సో అక్కడ రియల్ పీస్ ఉంటుంది. సో నువ్వు ఈ జోన్లోకి వచ్చేస్తే, నేను చెప్పాను కదా 20,000 ఉన్నప్పుడు నాకు అంత హ్యాపీగా ఉన్న రోడ్ని 1,50,000 2 lakhs సంపాదించిన పర్ మంత్ కూడా నాకు పీస్ లేకపోతుందంటే దిస్ ఇస్ వాట్ ఏంటంటే మనం కోరుకున్న ఆశలు ఎక్కువ వేసేది మనకి తెలియకుండా పీస్ పోతూ ఉంటుంది. ఓకే,
నువ్వు కవర్ నీకు దక్కింది నువ్వు అనుభవించావు అన్న జోన్ నుంచి మనం దాటి వెళ్ళిపోతుంటాం కొన్నిసార్లు. సో నేను అలాగే వెళ్ళాను, ఒప్పుకుంటాను. గాట్ ఇట్. సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది, ఒక పార్ట్నర్ ఉంటే బాగుంటుంది అంటే మీరు కూడా లోగా ఫీల్ అయినప్పుడు ఉంటుంది? సో యూ ఫీల్ లో లైక్ యూ ఫీల్ లైక్ ఐ నీడ్ సంబడి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అన్ని పేరెంట్స్ చెప్పుకోలేం, మమ్మీకి చెప్పుకోలేం కదా. ఇప్పుడు వాళ్ళు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, దే విల్ టేక్ ఇట్ ఇన్ వెరీ అంటే భయం ఎక్కువ తీసుకుంటారు. సో అలాంటప్పుడు నాకు ఏమన్నా ఒక బూస్టప్ ఇచ్చే ఒక పర్సన్ నా లైఫ్లో ఉంటుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ నేను సెకండ్ మా మైండ్ సెట్ ఆ జోన్లో లేను. జోన్లో అంటే దానికి ఎంకరేజ్ చేసుకునే ఆ జోన్లో లేను నేను కూడా. సో మోర్ ఆఫ్ కెరియర్ ఓరియంటెడ్. ఇట్స్ నాట్ లైక్ కెరియర్ ఓరియంటెడ్, ఇట్స్ లైక్ వాట్ ఐఎమ్ తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నా, వాట్ ఐ విల్ బికమ్ అని తెలుసు. నేను నాకు క్లారిటీ వచ్చాక నాకు ఇది సాధించాను, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నప్పుడే స్టెప్ ఇన్ అవుదామని. సో హూ ఇస్ జెస్సీ అంటే వాట్ యూ సే టు పీపుల్? Who is Jesse as of now? In the roots of success. In the root of success. ఎందుకంటే చెప్తాను చూడండి, ఒకప్పుడు జెస్సీ అనేవాడు విజయవాడలో ఎలాగ ఉండేవాడు అంటే ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ వచ్చినా, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా పరిగెత్తుకుని సెల్ఫీలు దిగే క్యారెక్టర్ నుంచి అలా ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి నేను ఎప్పుడో పెద్ద స్టార్, వెరీ పెద్ద హీరోయిన్ చెప్పాను కదా అంతకుముందు, ఆ హీరోయిన్ విజయవాడలో ఒక ఓపెనింగ్కి వచ్చినప్పుడు బైక్ పక్కన ఆపేసి నా బైక్ పడదొబ్బి ఎక్కడో డివైడర్ ఎక్కేసి గట్టిగా అడిగి చెయ్యి ఊపిన రోజులు. ఆ రోజుల్లో ఆ హీరోయిన్ ఇలా తిప్పుతూ చెయ్యి నా ఫేస్ టర్న్ అయిపోయినప్పుడు వెంటనే ఇలా చెయ్యి ఊపేసి ఓకే దూకేసి ఆ జనాల మధ్యలో చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆమెతో కూర్చొని నా స్టోరీ ఆమెకు వినిపించి 1 గంట 2 గంటలు ఆమె టైం తీసుకొని ఆమెతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఆమె అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉన్నది. ఇది into success actually. True. When the movie became out వచ్చాక మూవీ హిట్ అయిన తర్వాత this is a success for me. So I'm in the roots of success actually. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్ గా రైటింగ్ అండ్ యాక్టింగ్ వైపు ఉన్నారు కదా, సో వాట్ అబౌట్ మోడలింగ్? మీరు మాకు పరిచయం అయిందే ఒక మోడల్ లాగా బిగ్ బాస్ లో. I'm doing that నా షో డైరెక్షన్ చేస్తున్నాను. ఓకే. సో whenever I got some big shows something like that, నేను కొన్ని షోస్ తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు నా మోడల్స్ ని తీసుకెళ్ళి I'm making them to walk in my shows. రీసెంట్ గా కూడా చేసిన ఒకటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఆనంద్ దేవరకొండ గారు అండ్ మానస వారణాసి గారు కూడా షో షాపర్స్ గా వచ్చారు నా షో. ఓకే. యాజ్ అ మోడల్ మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? హూ వాంట్ టు బికమ్ అ మోడల్? అలా ఏం లేదు, మోడల్స్ కి రంగుతో సంబంధం లేదని చెప్పి నా ఫీలింగ్. అంతే, రంగుతో పని లేదు, కలర్తో అదే చెప్తున్నా, కలర్ రంగు అంటే అదే దాంతో పని లేదు. యూ హ్యావ్ బీ కాన్ఫిడెంట్. ఓకే, మెయిన్ థింగ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. కావాల్సింది ఏంటి మోడల్ అవ్వాలంటే? ఫస్ట్ థింగ్ వాట్ దే లుక్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్లీ దే హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. మోడల్స్ అంటే యాటిట్యూడ్ అంటారు, యాటిట్యూడ్ కాదు మోడల్స్ అనేది. మెయింటైన్ దెమ్ సెల్ఫ్ అంతే. స్కిన్ బాగా చూసుకోండి, నీట్ గా ఉండండి. ఓకే, అంతే. సో ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేస్తుంది 2025. సో వాట్ ఈస్ యువర్ రెజల్యూషన్? అన్ని తొక్క అన్ని చిన్నపిల్లలు చెప్పుకుంటారండి, రెజల్యూషన్ తీసుకుంటాను నేను ఇచ్చాక ఒకరు పాటిస్తానండి. నెక్స్ట్ రోజు ఫస్ట్కి చెప్తారు, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని దేవుడా నేను చేస్తాను, ఇదే చేయబోతున్నాను. సెకండ్కి నుంచి మామూలు కామనే, అంతే అండి. ఏం రెజల్యూషన్ ఎప్పుడైనా చేశారా? పోనీ నా రెజల్యూషన్ ఇది అసలు నెవర్. సో మీ రెజల్యూషన్ ఏంటంటే ప్రస్తుతానికి ఏం లేదు, బట్ యూ విల్ డూ వాట్ యూ వాంట్, వాట్ యూ లైక్. ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్, ఐ జస్ట్ వాంట్ టు బికమ్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ యాక్చువల్లీ. అశ్వత్థామ చిరంజీవి ఇలా కనిపిస్తారా? అంటే మీరు చాలా సూపర్ న్యాచురల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నా, మీకు ఎప్పుడైనా అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారా? అది చెప్పకూడదు, బట్ యా, నేనే కాదు చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయింది. మీకు ఒక కథ కూడా ఉంది. మనకి కేదార్నాథ్లో కూడా, అక్కడ బద్రీనాథ్లో కూడా హనుమాన్ ఒక పిల్లోడు కనిపించాడు అని, హనుమాన్ ఒక పిల్లోడు అక్కడ తప్పడిపోయి లోపల ఉండిపోతే హనుమాన్ ప్రసాదం ఇచ్చారని చెప్పి, ఇలాగా మనకి విభీషణ ఉన్నాం కదా, రామేశ్వరంలో ఆయన ఇప్పటికీ సంజయ్ వస్తుంటారని, ఆయన వచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. అక్కడ రాముడు తయారు చేసిన లింగాన్ని ఆయన అభిషేకం చేస్తుంటారని చెప్పి, అశ్వత్థామ కూడా చాలా మంది కనిపిస్తుంటారు. అశ్వత్థామ రెగ్యులర్గా 2000 టైంలో అనుకుంటా, 2001 2000 ఆ టైంలో
గుజరాత్ లో ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ కనిపించారు అశ్వత్థామ. ఓకే. సో అలాగా చాలా మందికి అదే ఒకటే కాదు, చాలా సంవత్సరాల నుంచి అశ్వత్థామ ఒక అశ్వత్థామ ట్రావెల్ చేస్తుంటారు మన అనంతపూర్ అప్పుడు కేవ్స్ లో లోపల కూడా అశ్వత్థామ ఉంటారని చెప్పి కొంతమంది కనిపించారు అక్కడ చాలా మందికి. సో ద పర్సన్ ఇస్ వెరీ ఫేస్ బాగా షైనీగా ఆనవాళ్ళు చెప్తారు, బాగా షైనీగా బ్రైట్ గా కనిపిస్తారు, మనిషి తెల్లగా మెరుస్తుంటారు. అంటే ఫేస్ మనకి తెలుస్తుందా, ఫీచర్స్ అన్ని తెలుస్తాయా, కళ్ళు అలా మనిషిలా కనిపిస్తారు. ఓకే. బట్ కథ మనలాగా అయితే ఉండరు ఆయన, కొంచెం అంటే మనకి సినిమాల్లో ఇప్పుడు చూపిస్తూ ఉంటారు ఈ కదా. చిరంజీవులు అనే వాళ్ళు ఇక్కడే ఉంటారండి, తిరుగుతుంటారు మనుషులు ఇక్కడే. కథ వాళ్ళు కొంచెం ప్లేసెస్ లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. సడన్గా వచ్చి ఆయన అశ్వత్థామ ఇప్పటికీ కొన్ని లింగాలకి శివలింగాలకు వచ్చి అభిషేకం చేసి వెళ్ళిపోతుంటారు. ఆయన శివభక్తుడు. ఓకే. ఆయన చాలా తిరుగుతుంటారు అశ్వత్థామ అనే వ్యక్తి. అశ్వత్థామ గానీ సో అలా పర్టికులర్ గా ఎందుకు కనిపిస్తారు అంటే కొంతమందికి ఎందుకు కనిపించదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. మనం అటే వెళ్తే మనకు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ఇక్కడ నీ స్టూడియో, నీ సడన్గా నీ స్టూడియోకి వచ్చాను అనుకో, నువ్వు నన్ను చూసావు అనుకో, నేను కనిపిస్తాను నేను. అంతేకాని పర్టికులర్ పర్సన్ అనే ఉండదు. పర్టికులర్ అలా ఉండదండి, జనాలుగా అలా పర్టికులర్ పర్సన్స్ అని కాదు, మైట్ బి అనుగ్రహం ఉంటే కనిపిస్తారు ఆయన అంతే. సో మీకు ఏ సందర్భంలో అలా కనిపించారు అవన్నీ అదే సో సీక్రెట్స్ అంటారా ఇవన్నీ? అలాగే కాదు, జనరల్ గా ఈ నేను కాదు, చాలా మంది పంతులు వీళ్ళందరూ కూడా గుళ్ళు అట్లా కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఈయన విభీషణుడి ఎక్స్పీరియన్స్ చాలా మందికి అయింది. విభీషణుడిది ఓకే, పరశురాముడిది వింటుంటారు, కథలు వింటుంటాను నేను చిన్నప్పటి నుంచి, కథలు విన్నాను. అశ్వత్థామది ఎక్కువ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా అశ్వత్థామది చాలా స్టోరీస్ నాకు వస్తుంటాయి, అలా తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ అలా అయిపోయింది. అలాగా అశ్వత్థామ పర్సన్ ఇంకా హీ రోమ్స్ ఇన్ సమ్ ప్లేసెస్ యాక్చువల్లీ, హీ దే విల్ గెట్ యాక్టివ్స్ ఇన్ సమ్ డేస్ యాక్చువల్లీ, సమ్ మోర్ ఇయర్స్. సో ఇలాగా చిరంజీవులు అనేవారు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు సర్టెన్ పాయింట్. సో మనకు కూడా కనిపించచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. యా ఆబ్వియస్లీ కనిపించచ్చు. వాళ్ళు అంటే తెలీదు, వాళ్ళు కనిపించినప్పుడు యూ షుడ్ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అంతే. అంటే ఆ ఎపిసోడ్ తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యాజ్ అ డిఫరెంట్ పర్సన్? ఎలిమినేట్ థింగ్ అయింది కదా, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా, అప్పుడు నాకు చాలా చికాకులు ఉన్నాయి. నాకు నా క్లోజ్ సర్కిల్ లో తెలుసు, నేను ఏం చేసినా సరే నాకు మొత్తం రివర్స్ కొట్టేది గట్టిగా. పెద్ద డైరెక్టర్ తో ఏం తప్పు లేకుండా గొడవ అయిపోవడం అన్ని చాలా అయినాయి నాకు పబ్లిక్ ప్లేస్ లోనే. మెంటల్ గా స్ట్రగుల్ అయిన టైంలో పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళా, అనుకోకుండా వెళ్ళా, ఒక అక్కడ చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ నుంచి నాకు మైండ్ కొంచెం రిలీఫ్ వచ్చి ద పీపుల్ అప్పటి నుంచి నన్ను చూసే విధానం, క్లోజ్ గా చూసే విధానం కూడా మారిపోయింది. వాట్ దే సీయింగ్ మీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ రైట్ నౌ యాక్చువల్లీ. సో బిలీవ్ చేయమని చెప్పట్లా, దే ఆర్ థింగ్స్, సర్టెన్ థింగ్స్ ఉన్నాయి, మీరు నమ్మిన నమ్మిన ఉన్నాయి. ఆ సర్టెన్ థింగ్స్ కొన్ని టైంలో అవుతాయి అంతే. వాళ్ళు వస్తారు, కొంతమంది కొన్ని ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వస్తారు వాళ్ళందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ. సో చాలా కొత్త పర్సన్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. లైక్ బిగ్ బాస్లో మిమ్మల్ని చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ కొన్ని వీడియోస్ కానీ చూడడం జరిగింది. బట్ ఇంత కంప్లీట్ గా తెలుసుకోవడం అయితే ఈ పాడ్కాస్ట్ లోనే తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ అప్ యువర్ సెల్ఫ్. సో చూసారు కదా ఇవాల్టి పాడ్కాస్ట్. మీరు ఒకవేళ కంప్లీట్ గా చూడకపోతే ఖచ్చితంగా కంప్లీట్ గా చూడండి ఈ పాడ్కాస్ట్ ని, అప్పుడే తెలుస్తుంది వాట్ ఈస్ జెస్సీ అనేది. అండ్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ మచ్ మోర్, ఎందుకంటే మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.